హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. గుడ్. మన మధ్యలో చాలామంది కూడా వారు స్తోమతకు మించి పిల్లలను చదివిపిస్తున్నారు. ఐ రియల్లీ అప్రిషియేట్. మరి ఈరోజు నీట్ కాదు, రీనీట్. రీనీటా రెండోసారి పాపం నీట్ రాస్తున్నారు. వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేయండి. మన పరిచయం నుంచి కూడా ఒక బిడ్డ రాస్తూ ఉన్నాడు. చక్కగా రాయాలి, దేవుడు చక్కని జ్ఞానం ఇవ్వాలని ప్రార్థన చేయండి. అంత మట్టుకే కాదు, చాలా మట్టుకి ఇక్కడ అందరూ కూడా చదువుకు ప్రాముఖ్యతనిస్తూ మేము ఏదైతే చూడలేకపోయామో మా తర్వాతి తరాలు చూడాలి, మేమున్న స్థితిలో కంటే ఎక్కువగా ఉండాలి అని చాలామంది ప్రయాసపడి చదివిపిస్తున్నారు. మీ ప్రయాసను ప్రభు దీవించునుగాక, మీ బిడ్డలు ప్రయోజకులగుదురుగాక, జ్ఞానముతో నింపబడుదురుగాక. హల్లెలూయా. మరి టుడే ఈజ్ సంథింగ్ స్పెషల్. ఏంటో స్పెషల్? ఫాదర్స్ డే. విష్ చేశారా మీ ఫాదర్స్కి? ఎలా విష్ చేశారు? ఇంకొకసారి విష్ చేస్తారా? రండి మరి అయితే చాక్లెట్లు ఇచ్చి విష్ చేయండి. ఒట్టిగా ఎందుకు? దా మీ ఫాదర్కి ఎవరైతే పిల్లలు ఉన్నారో అందరూ రండి, ఇచ్చి మీ పేరెంట్స్ కాదు ఫాదర్స్కి, మదర్స్ డే అయిపోయింది కదా, వెళ్ళు మీ ఫాదర్స్కి ఇచ్చి హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పండి. జెంట్స్ అందరికి ఇచ్చేసేయండి చాక్లెట్స్. పర్లేదు. ఫాదర్స్, వుడ్ బి ఫాదర్స్, అబౌట్ టు బి ఫాదర్స్. నాకు కూడా వచ్చింది. వెళ్ళమ్మా పిల్లలకు కూడా ఇచ్చేసేయండి. అక్కడ ఉన్నాయి చూడు. నాకు విష్ చేస్తున్నావా? వచ్చాడు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. ఒకవేళ జెంట్స్ అందరికీ అయితే పిల్లలు ఎంతమంది ఉంటారు తీసేసుకోండి. ఇవి ఎక్కడో 2 ఉన్నాయి. నీకు వచ్చిందా? ఇంకెవరికి రావాలి? ఇచ్చేసి అది. హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసే ముందు మరి తండ్రి గురించి ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు క్రొత్త నిబంధన గ్రంథం అంతట్లో కూడా దేవుణ్ణి తండ్రిగానే పరిచయం చేశారు. ఆయన పరిచర్య స్టార్టింగ్ నుంచి పరిచర్య ఎండింగ్ వరకు కూడా దేవుడా అని ఎప్పుడు పిలవలే. ఎప్పుడైనా కానీ తండ్రి అని పిలిచారు. సిలువ పైన ఒక్కసారి మాత్రం దేవా అని. అంటే ఎందుకు దేవా అని అనాల్సి వచ్చిందంటే అట్ దట్ మూమెంట్ ఆన్ ద క్రాస్ చెయ్యి విడిచిపెట్టిన తర్వాత హీ ఈజ్ ఎగ్జాక్ట్లీ లైక్ యూ అండ్ మీ. ఒక పాపి అయిన మనిషి ఎలా ఉంటాడో ఎగ్జాక్ట్గా ఆయన మారిపోయాడు. కనుక ఆ ఒక్క మూమెంట్లో తండ్రి అని పిలవలేదు, నా దేవా అన్నారు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? జీసస్ వాంట్ టు ఇంట్రడ్యూస్ ఎ రిలేషన్షిప్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్. క్రొత్త నిబంధన గ్రంథములో దేవునికి ఒక బంధము ఇవ్వాలి అనే ఆశతో దేవుడు వచ్చి ఉన్నాడు. ఆ బంధం ఏంటో తెలుసా? తండ్రి, ఫాదర్. ఓకే, మామ అని చెప్పలేదు, అక్క అని చెప్పలేదు, ఏమీ చెప్పలే. ఓన్లీ గాడ్ ఇంట్రడ్యూస్. గాడ్ని, దేవుడిని ఎలా పరిచయం చేశాడంటే తండ్రి. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి తండ్రి యొక్క పాత్ర చాళుక్యమని. తండ్రి దేనికి నిదర్శనం అంటే సాక్రిఫైస్, త్యాగానికి నిదర్శనం. రెండవదిగా దేనికి నిదర్శనం అంటే కాపుదల, సంరక్షణ, కాపుదలకు నిదర్శనం. మదర్స్ ఎక్స్ప్రెస్ అయినంత ఎక్కువగా ఫాదర్స్ ఎక్స్ప్రెస్ అవ్వరు, అవునా? ఏ విషయంలోనైనా కానీ ఎక్స్ప్రెషన్లో తక్కువ. పిల్లలు మంచిగా చదివినా, మంచి ర్యాంక్ వచ్చినా కానీ మంచిదిరా అంటారు అంతే. అందులో ఫస్ట్ నేను ఉంటాను. లెస్ ఎక్స్ప్రెషన్ అనమాట, ఎక్స్ప్రెషన్ లెస్. కానీ మదర్స్ ఎక్కువ ఓవర్ జాయ్, అంటే ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు జాయ్ని కానీ సంతోషాన్ని అయినా ఎక్స్ప్రెస్ చేస్తారు, బాధనైనా ఎక్స్ప్రెస్ చేస్తారు. అదే బాధ అయితే వాళ్ళతో పాటు మనల్ని కూడా ఏడిపించేస్తూ ఉంటారు. కానీ ఫాదర్స్ ఏంటంటే వాళ్ళ ఏడుపును కూడా, వాళ్ళ సంతోషాన్ని కూడా ఎక్స్ప్రెస్ చేయరు, దాచుకుంటారు. హల్లెలూయా. అలాగని వాళ్ళకి సంతోషం అన్నదా ఉంటుంది, కానీ ఎక్కడ ఉంటుందో తెలుసా? ఎక్కువ లోపలే ఆనందిస్తూ ఉంటారు. ఓకే, కాబట్టి దేవుడు మరి చక్కని
తండ్రులను మీకు ఇచ్చారు, తండ్రులను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు దయచేసి మీ తల్లిదండ్రులకి ఇద్దరికీ కూడా లోబడి ఉండాలి. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, కానీ దేవుడు తండ్రిని కుటుంబ యజమాని స్థానంలో పెట్టారు కాబట్టి ఖచ్చితంగా భార్య పిల్లలు తండ్రికి లోబడాలి, భర్తకు లోబడాలి. ఆ క్రమమును అనుసరిస్తే ఆ కుటుంబము ఆశీర్వదించబడుతుంది, అన్ని విషయాల్లో ఆశీర్వదింపబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఉన్న తండ్రుల కోసం, కాబోతున్న తండ్రుల కోసం, ఫ్యూచర్లో అవ్వబోతున్న తండ్రుల కోసం సాగర్ లాంటి వాళ్ళు అనమాట. కాబట్టి ప్రార్థన చేద్దాం. ఓకే, ఒక చిన్న ప్రార్థన, అందరము కూడా తలలు వంచి ఏకీభవిద్దామా? పరిశుద్ధుడా యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగో తండ్రి, మాకిచ్చిన బాధ్యత, భారము ఇది మేము అనుకుంటే వచ్చేది కాదు. Lord, you made us into the role of a father. You kept us in the role of a father, and the same role where you have been executing from ages. Hallelujah, hallelujah. కనుక ప్రభువా, అటువంటి పాత్రను సక్రమంగా, క్రమముగా, మంచిగా, వాక్య ప్రకారము ఆత్మ నడిపింపులో నిర్వర్తించే కృపను దయచేయండి. మా పిల్లలను సంరక్షించటంలో, మా పిల్లలను పోషించటంలో, మా పిల్లలను సన్మార్గములో నడిపించటంలో, మా పిల్లల కోసం ప్రార్థన చేయటములో, మా పిల్లల బాధ్యత మోయటములో ప్రభువా ఎక్కడ అలసత్వము చూపించకుండా నిన్ను బట్టి మేము ధైర్యము తెచ్చుకుని ముందుకు వెళ్ళే కృపను దయచేయమని అడుగుతున్నాం. అలాగే ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా నన్ను ఒక ఆత్మీయ తండ్రిగా నన్ను ఏర్పాటు చేసినందుకు స్తోత్రాలు ప్రభువా. లార్డ్, యాజ్ ఫిజికల్ మోర్ స్పిరిచువల్గా మేము ఎదుగుదుముగాక. ఇక్కడ ఉన్న వారి అందరి పరిస్థితులు, వారి ఆత్మలను కాసే కృపను, ధన్యతను నాకు ఇచ్చావు. మరింత బాధ్యతతోటి, మరింత మెలకువతోటి ఉండే కృపను కూడా నాకు దయచేయమని ఇక్కడ ఉన్న తండ్రులను, కాబోతున్న తండ్రులను అందరినీ ఆశీర్వదిస్తూ యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఆలస్యం చేయకుండా వాక్యంలోనికి వెళ్ళిపోదాం. నాది కొంచెం ఎన్హాన్స్ చేయరా, సౌండ్ కొంచెం ఎన్హాన్స్ చేయండి. ఒక మంచి వాక్యాన్ని చూసుకొని త్వరితంగా ముగించుకొని త్వరితంగా ఇంటికి వెళ్ళి త్వరితంగా ఏం చేస్తారు? ఏమీ లేదు కాబట్టి నెమ్మది నిదానంగానే వెళ్దాం. ఓకేనా? మీరు వెళ్ళి చేసేది ఏం లేదు కాబట్టి నిదానంగా వెళ్దాం. ఓకే, అందరూ వచ్చేసారా? ఊరెళ్ళిన వారు మీరు ఎన్నిసార్లు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు, ఏ వారము కూడా మిమ్మల్ని గుర్తు చేసుకుండా వాక్యం స్టార్ట్ చేయలేదు నేను. అవునా కదా రాజేష్ గారు, చెప్తారా? ప్రతి వారం అటెండెన్స్ తీసుకోండి. ఎంతమంది వచ్చారా, ఎంతమంది రా? వచ్చిన వాళ్ళు మర్చిపోయారు. వచ్చిన వారు ఓకే, కాబట్టి అందరూ వచ్చేసారా? సోదరి స్వాతి కూడా వచ్చేసింది, ఉంచేసారు. ఓకే, ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మిమ్మల్ని క్షేమంగా మరలా ఇక్కడికి నడిపించిన దేవునికి మహిమ కలుగునుగాక. మరలా నా గుప్పెట్లో పట్టిన దేవునికి మరి మిమ్మల్ని కాయాలి కదా అన్ని విధాలా కాదు, ఖచ్చితంగా నేను కూడా ఎంతో మరి దేవునికి రుణస్థులమై ఉన్నాం. గాడ్ హ్యాస్ గివెన్ ఏ గుడ్ ఫ్యామిలీ. హల్లెలూయా. మంచి కుటుంబాన్ని నాకు ఇచ్చాడు. మీ అందరిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యము చదువుకుందాం. కీర్తనలు రాసిన గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. అదొక్కటి అలా ప్రక్కన పెట్టి నిర్గమకాండం 33వ అధ్యాయం 15వ వచనం. నిర్గమకాండం 33వ అధ్యాయం 15వ వచనం. మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మమ్మను తోడుకుని పోకుము. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వల్లనే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా యేసయ్య, మీకు స్తోత్రాలు. ఈ వాక్యమును నీ పాదాల దగ్గర పెడుతున్నాం. మాతో మాట్లాడండి. ఏం నేర్చుకోవాలో,
ఏది నీవు కోరుతున్నావో ఇవన్నీ మేము కూడా గ్రహించే కృపను భాగ్యాన్ని మీరు దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. దేవా, ఇదిగో నన్ను నేను తగ్గించుకుంటున్నా, మా అందరి హృదయాలు బ్రాడన్ చేస్తున్నా, నీ స్వరము మా హృదయాల్లోనికి చొచ్చుకు వెళ్ళునుగాక. నీ చేతులకు అప్పగిస్తూ యేసు నామంలో అడిగి పొందుకుని ఉన్నాం పరమ తండ్రి, ఆమెన్. మరి చదవబడిన 2 వచనాలు కూడా, ఒకటి దావీదు రాశాడు, 2 మోషే ప్రవక్త రాస్తా ఉన్నాడు. 2 విషయాలు కూడా కామన్గా మనకి కొన్ని కనబడతా ఉంటాయి. ఒకటి ఏంటంటే వాళ్ళు దేవునితో మాట్లాడుతున్నారు, 2 ఏంటి అంటే వాళ్ళు దేవునితో మాట్లాడుతున్నప్పుడు ప్రత్యేకంగా ఒక విషయం గురించి మాట్లాడుతున్నారు. ఏంటా విషయం అంటే దావీదు అంటున్నాడు, అయ్యా నాకు ఒక వరము అడుగుతున్నాను, నాకు ఒక కోరిక ఉన్నది. ఏంటా కోరిక అంటే నా జీవిత పర్యంతము కూడా నేను నీ సన్నిధిలో ఉండాలి అని కోరుకుంటున్నాను. నేను నీ మందిరములో ఉండాలి అనుకో. ఏముంటుంది మందిరములో అంటే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క ప్రెజెన్స్, గాడ్స్ ప్రెజెన్స్, దేవుని యొక్క సన్నిధి మందిరంలో ఉంటుంది. అలాగే మోషే కూడా ఏమంటున్నాడంటే, ప్రభువా నువ్వు రాలేదనుకో మేము ఎక్కడికి వెళ్ళాం, నువ్వు వస్తేనే మేము ఒక్కడికైనా వేస్తాం. ఎందుకు అంటే మేము ప్రత్యేకమైన వారిమని ఎలా తెలుస్తుంది జనులందరికీ తెలుసా? నీ ప్రెజెన్స్ వల్ల, నీ సన్నిధి వల్ల. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళిద్దరూ కూడా, దావీదు కానీ మోషే కానీ దేని గురించి మాట్లాడుతున్నారు అంటే దేవుని యొక్క సన్నిధి, ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధి గురించి చెబుతూ వాళ్ళిద్దరూ కూడా అనుభవించిన మీదట చెప్తున్నారు. రుచి చూచి చెప్పండి అన్నాడు కదా, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడు. వీళ్ళిద్దరూ కూడా దేవుని సన్నిధి యొక్క ఇంపార్టెన్స్ తెలుసు, దేవుని సన్నిధి యొక్క ప్రాముఖ్యత మాత్రమే కాదు, దేవుని సన్నిధిలో ఉన్న అనేకమైన విషయాలు తెలుసు. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా ఏం కోరుకుంటున్నారంటే మాకు నీ సన్నిధి కావాలి. పైపెచ్చు మోషే ఒక్కడుగు ముందుకు వేసి దేవుని సన్నిధి వస్తే తప్ప మేము అడుగు వేయమని ఖండితంగా చెప్తా ఉన్నాడు, మొండిగా చెప్తా ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే దేవునితోటే వాదిస్తున్నాడు. ఎందుకు అంత ఖచ్చితంగా చెప్తున్నాడంటే అంత దేవుని యొక్క సన్నిధిని మోషే అనుభవించాడు. నాకు తెలిసినంత వరకు దేవుని యొక్క సన్నిధిని ఒక మనిషి ఎంత తీసుకోగలుగుతాడో, ఎంత స్వాధీనపరచుకోగలుగుతాడో, ఎంత స్వతంత్రించుకోగలుగుతాడో అది మోషే దగ్గరుండి చూశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అసలు మోషే యొక్క రెవల్యూషన్స్ అన్ని హైయెస్ట్ రెవల్యూషన్సే. అసలు పాత నిబంధన గ్రంథంలోనే ఎంత దేవుని సన్నిధిని అతను చూడగలిగాడా అని నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక మాట చెప్తున్నా, అసలు మోషే పైన ఉన్న ఆత్మ పాళ్ళు ఎంతో తెలుసా? 70 మందికి ఆయన మోషే మీద ఉన్న ఆత్మను పంచిపెడితే వాళ్ళందరూ కూడా మోషే ముందు నిలవలేకపోతున్నారు. అంత ప్రెజెన్స్ని, అంత స్పిరిట్ని మోషే క్యారీ చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి ఇంచుమించు ముఖాముఖిగా చూసి మాట్లాడినవాడు. ఒక మాటలో చెప్పాలంటే పాత నిబంధనకు మోషే యేసుక్రీస్తు ప్రభువారు లాంటి వారు. హల్లెలూయా, హల్లెలూయా. దినకరన్ గారు అనుకుంటా, ఆయన సాక్ష్యములో ఆయనకు హెవెన్లీ విజిటేషన్స్, పరలోక దర్శనాలు ఎక్కువ కలుగుతూ ఉంటాయి. ఆ పరలోక దర్శనాలు కలిగినప్పుడు దినకరన్ గారు ఒక మాట చెప్పారు, ఐ హ్యావ్ సీన్ మోజెస్. నేను పైకి వెళ్ళినప్పుడు చాలా అందరినీ చూశాను, ఐ హ్యావ్ సీన్ మోజెస్ ఆల్సో. నేను మోషేను కూడా చూశాను. మోషే ఎలాగుంటారు, ఆయన ముఖం ఎలాగుంటుందంటే ఎగ్జాక్ట్లీ లైక్ జీసస్, యేసయ్యలాగానే ఉంటారంట. నేను మళ్ళీ ఆయన ఏం చెప్తున్నారో తెలుసా? నేను మరలా కావాలంటే మీరు పరలోకం వెళ్ళిన తర్వాత చూసుకోండి, 5 అడుగుల 5 అంగుళాలు ఏదో చెప్తున్నారు ఆయన. హైట్ కూడా చెప్పారండి, ఇంతే హైట్ ఉంటారు. ఈవెన్ జీసస్ అండ్ మోజెస్ సేమ్ ఒకేలాగే ఉంటారంట, జీసస్ అండ్ మోజెస్, మోషే అండ్. ఎందుకో తెలుసా? దేవుణ్ణి చూస్తూ మోషే ఆయన రూపంలోనికి మారిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. అవునా? మోషే దేవుణ్ణి చూసినంత దగ్గరగా ఏ మనిషి కూడా నా మైక్ వస్తుందా? అందరికి వినపడుతుందా? నాకు కొంచెం సౌండ్ ఎన్హాన్స్ చేయండి. ఐ ఫీల్ ఐఎమ్ స్ట్రగ్లింగ్. హల్లెలూయా. యా, ఓకే ఫైన్. ఓకే. కాబట్టి చాలా శ్రద్ధగా వినండి. మోషే లిటరల్గా ఏం క్యాప్చర్ చేసుకున్నాడంటే దేవుని సన్నిధిని చూశాడు. దేవుని సన్నిధిలో నుంచి దేవుని యొక్క స్వరూపమును క్యాప్చర్ చేసుకోగలిగాడు. హల్లెలూయా. ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ మేడ్ ఇమేజ్ ఆఫ్ గాడ్
ఇంప్రెస్డ్ ఆన్ మోసెస్. హల్లెలూయా. చాలా శ్రద్ధగా వినండి. ఆయన ముఖము, ఆయన స్వరూపము, ఆయన పోలిక, ఎవ్రీథింగ్ మోసే మీద ఎంబైబ్ అయిపోయింది. ఇంత అనుభవించాడు కాబట్టే ఆయన ఏమి రాస్తున్నాడో తెలుసా? నీ సన్నిధి లేకపోతే మేము ఒక్క అడుగు కూడా వేయము ప్రవ్వా. ఎందుకో తెలుసా? నీ సన్నిధే మమ్మల్ని ప్రత్యేకపరుస్తుంది, నీ సన్నిధే మాకు గుర్తింపునిస్తుంది, నీ సన్నిధే అనేకమైన అన్య జనుల మధ్య మమ్మల్ని రాజుగా నిలబెడుతుంది ప్రవ్వా. నీ సన్నిధి లేకపోతే గనక మేము వెళ్ళము ప్రవ్వా. హల్లెలూయా. మీకు మాట చెప్పనా, ఎవరు దేవుని దగ్గరికి వచ్చినా కానీ ద ఫస్ట్ ప్రామిస్ గాడ్ గివ్స్, ఎవరు దేవుణ్ణి తెలుసుకున్నా కానీ మొట్టమొదటి వాగ్దానం, దేవుడిచ్చే వాగ్దానం ఏంటో తెలుసా? నేను నీకు తోడై ఉంటాను. అవునా? మన దేవునిలో ఉన్న ఒక ప్రత్యేకత చెప్తున్న ఒక మాట చదవం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనం. ఏలయనగా మనము ఆయనకు మొర్రపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనముకు ఏ దేవుడు. ఆయన సవాలు విసురుతున్నాడు దేవుడు. మీరు కావాలంటే ఛాలెంజ్ చేసి చూసుకోండి, ఎవరు ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నా నాకు తెలియదు, కానీ ఐఎమ్ టెల్లింగ్ యూ, మీరు మొర్ర పెట్టినప్పుడు, వెన్ యూ క్రై అవుట్, మీరు మాట్లాడితే, మీరు అంగలారిస్తే, మీరు పిలిస్తే, ఏ క్షణమునైనా కానీ ఏ దేవుడు ఏ జనాంగానికి దగ్గరగా ఉంటాడో నాకు తెలియదు, కానీ ఐఎమ్ టెల్లింగ్ యూ, నేను సమీపంగా ఉన్నట్టు మీతో ఎవరు ఉండలేరు. హల్లెలూయా. దీన్ని బట్టి ఒక కంక్లూజన్ ఇస్తాను, ఒక డెఫినేషన్ ఇస్తాను. వాట్ ఈజ్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క సన్నిధి అంటే ఏంటి? దేవుని యొక్క సన్నిధి అంటే ఎంత మనము దేవునికి, ఎంత దేవుడు మనకు సమీపముగా ఉంటాడో దాన్ని ఏమంటామంటే దేవుని యొక్క సన్నిధి. హల్లెలూయా. వాట్ ఈస్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క సన్నిధి ఏంటి? ఆకాశము పట్టజాలని వాడు, ఆకాశం ఆకాశములో పట్టజాలనేటువంటి వాడు తన్ను తాను తగ్గించుకొని నీతో, నాతో, మనతో, మనలో ఉండగలిగిన డ్వెల్లింగ్ ఉంటుంది చూసావా, ఆ నివాసం ఉంటుంది చూసావా, ఆ నివాసాన్ని ఏమంటామంటే దేవుని యొక్క సన్నిధి. హల్లెలూయా. ఆ నివాసముని ఏమంటామంటే దేవుని యొక్క సన్నిధి. అందుకే దావీదు ఏమంటున్నాడో తెలుసా? ప్రభువా, నీ దేవాలయములో, నీ ఆవరణములో నా జీవిత కాలం మట్టుకు నేను ఉండిపోతాను ప్రభువా. ఎందుకో తెలుసా? నిన్ను చూస్తూ, నీ ప్రసన్నతను అనుభవిస్తూ, నీ సన్నిధిని అనుభవిస్తూ నేను ఉండిపోతాను ప్రభువా. హల్లెలూయా. ఇదే మాట ఏ దేవుడు ఏ జనముకు అంత సమీపంగా ఉన్నాడన్న అదే మాట యేసుక్రీస్తు ప్రభువారు క్రొత్త నిబంధనలు ఏమంటారో తెలుసా? ఇదిగో యుగ సమాప్తి వరకు నేను నీకు తోడై ఉంటాను, నేను నీకు సమీపంగా, నిన్ను విడువను. మత్తయి సువార్త 8:28-20 చదవవసరం లేదు, కానీ మత్తయి సువార్త 28:20లో ఏమంటారో తెలుసా? ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను నీతో ఉంటాను. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? కాబట్టి దేవుని యొక్క సన్నిధి మనకు చాలా అవసరత ఉన్నది. దేవుని యొక్క సన్నిధి మనకు, వి నీడ్ ఇట్. మోషే లాంటి భక్తుడే నీ సన్నిధి లేకపోతే ఒక్కడుగు వేయమంటున్నావు. నీ జీవితం, నా జీవితం దేవుని యొక్క సన్నిధి లేకపోతే ఎలా ఉంటుంది? అయితే ప్రశ్న ఏంటి అంటే, దేవుని యొక్క సన్నిధి బాగుంది, దేవుని యొక్క సన్నిధి గురించి విన్నాం. ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని ఉన్నాడు అనడానికి అనేకమైన రుజువులు ఉంటాయి, సాక్ష్యాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అయితే ప్రశ్న ఏంటి అంటే, చాలా శ్రద్ధ, ప్రశ్న ఏంటి అంటే, ఈ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ కేవలం ఒక రూపంలో మాత్రమే ఉండదు. దేర్ ఆర్ మల్టిపుల్, అనేక విధాలుగా దేవుని యొక్క సన్నిధి కనబడుతుంది. మీకు అర్థమవడానికి చెప్తాను. పాత నిబంధన గ్రంథాలకు వచ్చేటప్పటికి దేవుని యొక్క సన్నిధి ఎక్కువగా ఎలాగుండేదంటే మేనిఫెస్టెడ్, ఎక్కువగా అగ్ని ద్వారానో లేకపోతే మేఘము ద్వారానో, ఏది అగ్నిస్తంభము, మేఘస్తంభము, ఆ తర్వాత స్వరము. అవునా? స్వరము వల్ల దేవుని యొక్క సన్నిధి కనబడదు. కొత్త నిబంధన గ్రంథంకి వచ్చేటప్పుడు కొంచెం వచ్చేటప్పటికి వాక్య రూపేణ దేవుని సన్నిధి ఉంటుంది. వాక్య రూపేణ మాత్రమే కాదు, ఆత్మ రూపేణ కూడా దేవుని సన్నిధి. అంటే దేవుని యొక్క సన్నిధి మనం భౌతికంగా అనుభవించటానికి అనేక విధాలుగా దేవుని యొక్క సన్నిధి మనతో తిరుగుతూ ఉంటుంది. అగ్నిస్తంభంగా ఉండొచ్చు, మేఘస్తంభంగా ఉండొచ్చు, దహించు అగ్ని వలె రావచ్చు, స్వరముగా రావచ్చు, వాగ్దానముగా రావచ్చు, బలముగా వీచే గాలి వలె రావచ్చు, దేవుని ఆత్మ వలె రావచ్చు, పౌరం వలె రావచ్చు. దేవుని యొక్క సన్నిధి మల్టిపుల్ మల్టిపుల్ మల్టిపుల్. దీని అంతటిని బట్టి నాకు అర్థమైనది ఏంటి అంటే,
దేవుని యొక్క సన్నిధి రూపాలు వేరైనా దేవుని యొక్క సన్నిధి కామన్. కానీ దేవుని యొక్క సన్నిధిలో దాన్ని ఏమంటారంటే ఐ ఫర్గెట్ ద వర్డ్, తెలుగులో ఏమంటారు, తీవ్రత. దేవుని యొక్క సన్నిధిలో తీవ్రతలు మాత్రం వ్యత్యాసంగా ఉంటాయి. చాలా శ్రద్ధగా వినండి. అన్ని రూపాలు వేరైనా దేవుని సన్నిధి అని పిలుస్తాం. కానీ దేవుని యొక్క సన్నిధి అన్ని సమయాల్లో, అన్ని ప్లేసుల్లో, అన్ని సందర్భాల్లో ఒకేలా ఉండదు. గుర్తుపెట్టుకోండి ఈ మాట. దేవుని యొక్క సన్నిధి అన్ని ప్లేసెస్లో, అన్ని స్థలాల్లో, అన్ని పరిస్థితుల్లో, అన్ని సందర్భాల్లో ఒకేలాగా ఉండదు. మరి ఎలా మారిపోద్దండి దేవుని యొక్క సన్నిధి అంటే, దేవుని యొక్క సన్నిధి దేనిపైన ఆధారపడుతూ ఉంటుంది అంటే, చాలా శ్రద్ధగా వినండి ఈ మాట. దేవుని యొక్క సన్నిధి ఎక్కడ ఎక్కువగా ఉంటుంది అంటే, ఎంత నువ్వు దేవునికి ఇమిడిపోతావో, ఎంత నువ్వు దేవునిలో నిమగ్నమైపోతావో అంత తీవ్రమైన దేవుని సన్నిధి నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో లోపం ఉండదు. దేవుని సన్నిధి అన్ని విధాలుగా కనబడుతుంది. కానీ నీవు అట్రాక్ట్, ఈ పదాన్ని వాడటం నాకు చాలా ఇష్టం. హౌ మచ్ యు అట్రాక్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధిని నువ్వు ఎంత ఆకర్షించగలిగితే అంత తీవ్రమైన దేవుని సన్నిధి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? దేవునిలో ఎప్పుడు లోపం ఉండదు. దేవుడండి మరి ఏషియా వాళ్ళకి బాగా ఎక్కువగా కనబడతాడండి, ఆఫ్రికా వాళ్ళకి కనబడ్డండి, అందుకే నల్లగా ఉంటారండి. లేదు లేదు లేదు, మీకు మాట చెప్పనా, మనకంటే ఆఫ్రికాలోనే ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఎక్కువ. ఎందుకు? దే అట్రాక్టెడ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. వాళ్ళు దేవుని యొక్క సన్నిధిని ఆకర్షించే దాంట్లో తీవ్రత ఎక్కువ ఉంటుంది, మనకి తీవ్రత తక్కువ ఉంటుంది. అవునా? అందుకే దేవుని యొక్క సన్నిధి మోషే దగ్గర ఉన్నట్టు, మీకు ఇంకా అర్థమవటం చెప్తాను, దేవుని యొక్క సన్నిధి మోషే దగ్గర ఉన్నట్టు అహరోను దగ్గర లేదా? మరి అహరోను దేవుని సన్నిధి లేనివాడా? కాదు. హీ ఆల్సో క్యారీస్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మిరియాము కూడా ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఉంది. కానీ తీవ్రత ఎక్కడుంది? మోషే దగ్గర ఎక్కువ ఉన్నది. ఈవెన్ ఏలియా ఉన్నాడు అనుకో, ఏలియా దగ్గర తీవ్రత ఎలా ఉంటుంది? దేవుని యొక్క సన్నిధి తీవ్రత చాలా ఎక్కువ. ఎందుకు? ఆయన ప్రార్థన చేస్తే అగ్ని వచ్చేస్తుంది. మరి మిగతా వాళ్ళ దగ్గర అదే సమకాలంలో ఉన్న ప్రవక్తలు, అహజు ఉన్నాడు, అగబు ఉన్నాడు, వీళ్ళ దగ్గర అంత లేదా? వాళ్ళ ప్రవక్తలు కదా, వాళ్ళ ప్రవక్తలే. దేవుని సన్నిధి లేదా? ఉన్నది. కానీ ఏలియా అట్రాక్ట్ చేసినంత సన్నిధి వాళ్ళు అట్రాక్ట్ చేయలేకపోయారు. అర్థమైందా? కాబట్టి ఒక మాట చెప్తున్నా, దేవుని యొక్క సన్నిధి ఎక్కడ తీవ్రంగా ఉంటుంది అంటే, నువ్వు ఎంత ఆకర్షిస్తే అంత తీవ్రమైన దేవుని సన్నిధి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే క్వశ్చన్ ఏంటో తెలుసా? ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఆర్ యూ ఇన్? హల్లెలూయా. నీవు ఎంత తీవ్రతను ఇప్పటి వరకు ఆకర్షించగలిగావు? హల్లెలూయా. అది తెలియాలి అంటే దేవునిలో ఉన్న అనేకమైన దేవుని సన్నిధి యొక్క తీవ్రతలు మీకు అర్థం అవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒక 4 చెప్తాను. 40 చెప్పనా? 4 ఒక్కొక్కటి 10 నిమిషాలు వేసుకుంటే 40 మినిట్స్లో క్లోజ్ చేసేయచ్చు. కానీ అంతసేపు చెప్పండిలేండి, నాకు కూడా ఓపిక లేదు. ఓకే, త్వరగా కంప్లీట్ చేసుకుంటాం. దేవునిలో ఉన్న వివిధమైన ప్రెజెన్స్, వివిధమైన సన్నిధులు వాళ్ళు అట్రాక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఎలాగూ దేవుడు వాళ్ళకి రివీల్ అయ్యాడు అన్న విషయాలు చెప్తాను. అయితే ఇది చెప్పే ముందు మొట్టమొదటి ప్రెజెన్స్ ఏంటి అంటే, ఓమ్ని ప్రెజెన్స్ అంటారు దాన్ని. ఏంటి? ఓమ్ని ప్రెజెన్స్, సర్వాంతర్యామి. ఈ ఓమ్ని ప్రెజెన్స్, సర్వాంతర్యామి అనే లక్షణం ఉన్నది చూసారా? ఈ లక్షణము మనుషులు ఎవరు అట్రాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది దేవునిలో ఉన్న సహజమైన గుణం. అది మనుషుల్ని దేవుణ్ణి సెపరేట్ చేసే ఒక మంచి గుణం ఏంటో తెలుసా? ఓమ్ని ప్రెజెన్స్. ఏంటి? సర్వాంతర్యామి. దీన్నే దావీదు చక్కగా వివరిస్తాడు. 139వ కీర్తన 7వ వచనం. 139 7వ వచనం. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి వెళ్ళుదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పోదును? నేను ఆకాశమునకెక్కినను, నీవు అక్కడను ఉన్నావు. అక్కడ ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను, నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువరెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును. ఏమంటున్నాడు? ఆకాశం నాకు ఎక్కితే నువ్వు అక్కడ ఉన్నావు,
మరి పాతంలోకి వెళ్తే అక్కడ ఉన్నాం. ఇక్కడ మరలా ఏమంటున్నాడు దావీదు అంటే, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. హీఈస్ గెట్టింగ్ అవే. సన్నిధి నుండి దూరంగా వెళ్ళిపోతున్నా. దావీదు ఏం తెలుసుకుంటున్నాడు, నేను ఎంత దూరం వెళ్ళినా అక్కడ కూడా నీ సన్నిధి ఉన్నది ప్రవ్వా. అంటే దేవుని సన్నిధి అతను వెనకాల పరిగెడతలేదు. దేవుని సన్నిధి ఎప్పుడు ఎక్కడ ఉంటానే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. లివింగ్ రూమ్లో వైఫై వస్తుందో రాదో తెలియదు, బెడ్రూమ్కి వైఫై వస్తాయో రాదో నాకు తెలియదు, కానీ నా దేవుని యొక్క సన్నిధి అన్ని గదులో, అన్ని వేళలా, అన్ని సమయాల్లో ఉంటుంది. హల్లెలూయా. దాన్నే ఏమంటారో తెలుసా? ఓమ్ని ప్రెజెన్స్, సర్వాంతర్యామి. హల్లెలూయా. ఆయన ఒక ప్రశ్న అడుగుతా, పరలోకానికి రాజు ఎవరండి? పరలోకానికి రాజు ఎవరు? పాతాళానికి రాజు ఎవరు? మంచి స్టాండర్డ్లో ఉన్నాను. పోయినసారి తప్పు చెప్పారు, అందుకే అడుగుతున్నా. పరలోకానికి రాజైన యేసే, నరకానికి రాజైన యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఎక్కడైనా ఆయన, ఇక్కడ అక్కడ ఇక్కడ. నువ్వు నీ 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 కుటుంబస్తులకు తెలియకుండా ఎంత దూరమైనా వెళ్ళిపోతావేమో, నీ తల్లిదండ్రులకు తెలియకుండా ఏదైనా దాస్తావేమో, కానీ దేవుడికి తెలియకుండా ఏది దాయలేవు. ఇదే మాట ఇంకో రకంగా కూడా చెప్తారు. ఇర్మియా రాసిన గ్రంథం 23వ అధ్యాయం 23వ వచనం, 23, 24. నేను సమీపముగా నుండు దేవుడు మాత్రమేనా? దూరమున నుండి దేవుడను కానా? దూరముగానున్న దేవుణ్ణి కాదా? యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలగని వాడెవడైనా కలడా? నేను భూమి ఆకాశముల ఎంతటా నున్నవాడును కానా? ఇదే యెహోవా వాక్కు. ఏమంటున్నాడో తెలుసా? నాకు కనబడకుండా, నాకు మరుగై మీరు ఎక్కడికి వెళ్ళలేరు. నీ హృదయాలను పరిశీలిస్తా, నీ పరిస్థితి పరిశీలిస్తా, నీ ప్రాంతం పరిశీలిస్తా. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, నాకు తెలియకుండా ఏ నరుడు, ఏ పురుగు, ఏ ప్రాణి కూడా కదలలేదు. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, ఆకాశము నాది, భూమి నాది, అందులో ఉన్న సమస్తమును నాది, కలుగ చేసినది నేను. ఎవరు ఎక్కడ ఏ పరిస్థితిలో ఉన్నా కానీ దెర్ ఇస్ నథింగ్ విచ్ ఐ కెనాట్ నో. నాకు తెలియబడకుండా ఏదీ లేదు. ఇది దేవుని యొక్క సన్నిధి. దేవునిలో ఉన్న లక్షణం ఏంటో తెలుసా? ఓమ్ని ప్రెజెన్స్, సర్వాంతర్యామే. అయితే ఇది దేవునిలో ఉన్న సహజ లక్షణం కదా. దీన్ని అట్రాక్ట్ చేయడానికి నువ్వు నేను పెద్ద ప్రయాసపడాల్సిన పరిస్థితి ఏమీ లేదు. దేవుని ఎరిగిన వారైనా, దేవుని ఎరగని వారైనా, దేవునికి తెలిసిన వారైనా, దేవుని తెలుసుకోని వారైనా, ఎవరి దగ్గరైనా కానీ ఈ లక్షణం అనేది పనిచేస్తూ ఉంటుంది. అయితే ప్రాముఖ్యంగా ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఓమ్ని ప్రెజెంట్, సర్వాంతర్యామి అయిన దేవుని వల్ల, ఈ లక్షణం వల్ల నీకు నాకు ఒరిగేదేమీ లేదు. గుర్తుపెట్టుకోండి, నీకు నాకు కూడా ఏమీ లేదు. ఈ సర్వాంతర్యామి వల్ల దేవుడు అన్ని రికార్డ్ చేసి పెట్టుకుంటాడు. దేవుడికి మరుగైనది ఏదీ లేదు, కానీ దీన్ని నువ్వు అట్రాక్ట్ చేయట్లేదు, దీనికి నువ్వు ఎంత మాత్రమో ప్రయాసపడట్లేదు. కాబట్టి ఈ లక్షణం వల్ల దేవునిలో ఉన్న ఈ గుణం వల్ల నీకు నాకు కూడా ఉపయోగం ఏమీ లేదు. తెలుసుకుంటానికి, దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుణ్ణి కీర్తించడానికి, ఈయన సర్వాంతర్యామైన దేవుడు, ఈయనకి తెలియకుండా ఏమీ జరగదు అన్న భయము ఏర్పడటానికి మాత్రమే ఈ లక్షణం ఉపయోగపడుతుంది. కానీ తర్వాత నేను చెప్పబోయే 3 ప్రెజెన్స్లు ఉంటాయి చూడు, ఈ 3 ప్రెజెన్స్లు కూడా నువ్వు అట్రాక్ట్ చేసుకోవటానికి ప్రయత్నము చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటి ఓమ్ని ప్రెజెన్స్. దీనివల్ల నువ్వు నేను ప్రయాసపడవసరం లేదు. దీనివల్ల నీ జీవితంలో, నా జీవితంలో ఏ కార్యాలు జరగవు. ఇది దేవునిలో ఉన్న సహజమైన గుణం. కానీ నెక్స్ట్ ఇంకొక ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ గురించి చెప్తాను, చాలా శ్రద్ధండి. ఈ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ని ఏమంటాది బైబిల్ అంటే? ఎమ్మాన్యుయేల్, దేవుని యొక్క సన్నిధి, తోడుగా ఉండే సన్నిధి. హల్లెలూయా. ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ యాజ్ ఎమ్మాన్యుయేల్. అందుకే యేసుక్రీస్తు ప్రభువారిని నీకు నాకు సర్వాంతర్యామిగా ఇవ్వలేదు, ఎమ్మానుయేలుగా ఇచ్చారు. హల్లెలూయా. చదువుదామా? మత్తయి సువార్త 23వ అధ్యాయం, మత్తయి సువార్త 1వ అధ్యాయం 22, 23. మత్తయి సువార్త. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు
అని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరుగును. ఇమ్మానుయేలు అను మాటకు భాషాంతరమున దేవుడు మనకి తోడు అని అర్థము. హల్లెలూయా. ఎలాంటిదండి ఈ దేవుని యొక్క సన్నిధి అంటే? నీకు తోడుగా నాకు తోడుగా ఉండే సన్నిధి. బైబిల్ గ్రంథం దీనికో పేరు పెడతాది. ఈ సన్నిధి ఎటువంటి సన్నిధి అంటే ఇమ్మాన్యుయేల్ సన్నిధి. ఇమ్మాన్యుయేల్ ప్రెజెన్స్, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ యాజ్ ఇమ్మాన్యుయేల్. ఇమ్మానుయేలుగా దేవుడు తోడుగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇమ్మానుయేలుగా దేవుడు తోడు ఎవరికి ఉంటాడండి? చాలా శ్రద్ధగా వినండి. దిస్ ఈస్ ద పర్సనల్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఒక్కొక్క వ్యక్తికి ఇండివిజువల్గా ఇప్పుడు 100 మంది ఇక్కడ ఉన్నారనుకో, 100 మందికి కూడా దేవుడు ఇమ్మాన్యుయేల్గా తోడుగా ఉంటాడు. అర్థమైంది? అంతే తప్ప గుంపుగా కాదు. ఇమ్మాన్యుయేల్ అనేది పర్సనల్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. వ్యక్తిగతమైన దేవుని యొక్క సన్నిధి. ఒక వ్యక్తికి ఎలాగుండాలో ఆ వ్యక్తికి అలాగుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఇమ్మాన్యుయేల్ అనే ప్రెజెన్స్, ఈ తోడుగా ఉండే దేవుని సన్నిధి ఏం చేస్తాదండి? చాలా సరిది. తోడుగా ఉన్న దేవుని సన్నిధి నిన్ను నడిపిస్తుంది. తోడుగా ఉన్న దేవుని సన్నిధి నీకు ఆలోచన చెప్తాది. తోడుగా ఉన్న దేవుని సన్నిధి నిన్ను కాపాడుతుంది. తోడుగా ఉన్న దేవుని సన్నిధి నిన్ను పాపములో పడకుండా నిన్ను భద్రపరుస్తుంది. హల్లెలూయా. మీకు అర్థమవడానికి చెప్తాను. యోసేపుకు ఏ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఉన్నదో తెలుసా? దేవుని యొక్క ఇమ్మానుయేలు అనే సన్నిధి యోసేపుతో ఉన్నది. అందుకే యోసేపు తన దేశం కాని దేశం వెళ్ళిపోయినా, తన ప్రాంతం కాని ప్రాంతం వెళ్ళిపోయినా పాపం అతన్ని పట్టుకోలేకపోయింది. ఏ ఆలోచన చెయ్యాలో, ఏ అడుగు వెయ్యాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏం చెయ్యాలో ఎవరు నడిపించారు యోసేపుకు అంటే దేవుని యొక్క ఇమ్మానుయేలు అనే సన్నిధి. అందుకే బైబిల్ గ్రంథం ఏమంటుందో తెలుసా? బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? యోసేపుకు దేవుడు తోడై ఉండే సన్నిధి ఏంటో తెలుసా? ఇమ్మానుయేలు సన్నిధి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చెప్తున్నా. ఈ ఇమ్మానుయేలు సన్నిధి ఎవరైతే కలిగి ఉంటారో, ఈ ఇమ్మానుయేలు సన్నిధి కలిగి ఉన్నవారు చేసే ప్రతి కార్యము సఫలమవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇమ్మానుయేలు సన్నిధి ఎవరైతే క్యారీ చేస్తారో, ఇమ్మానుయేలు సన్నిధి అనే దేవుని యొక్క సన్నిధిని ఎవరైతే ఆకర్షించారో, ఇమ్మానుయేలుగా దేవుని సన్నిధిని వీరు కలిగి ఉంటే గనక వీళ్ళు చేసే ప్రతిదీ కూడా సఫలమవుతుంది, నెరవేరుతుంది. హల్లెలూయా. అందుకే యోసేపు గురించి కూడా రాసినప్పుడు ఏమంటుందో తెలుసా? అతను చేసినదంతయు అతనును బట్టి పోతీఫర్ ఆశీర్వదింపబడు, అతనును బట్టి ఐగుప్తు దీవించబడు. అతను కారణం ఏంటో తెలుసా? హీ క్యారీడ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఇమ్మాన్యుయేల్. ఇమ్మాన్యుయేల్ అనే సన్నిధిని క్యారీ చేస్తున్నాడు కాబట్టి, ఎందుకు క్యారీ చేస్తున్నాడు అనేది చెప్తాను, కానీ గుర్తుపెట్టుకోండి. క్యారీ చేస్తున్నాడు కాబట్టి దేవుడు ఆలోచన చెప్తాడు, దేవుడు నడిపిస్తాడు, దేవుడు తోడుగా ఉంటాడు అన్ని విషయాల్లో కూడా. ఎప్పుడైతే అన్ని విషయాల్లో దేవుడు తోడుగా ఉంటాడో న్యాచురల్గా అతను చేసే పనులు, అతను చేసే కార్యాలు, అతను స్టార్ట్ చేస్తున్న వ్యాపారం, అతను చేస్తున్న ఉద్యోగం, అతను కలిగి ఉన్న వ్యాపారం, అతను కలిగి ఉన్న ఏదైనా కావచ్చు, అవన్నీ ఏమవుతాయో తెలుసా? సఫలమవుతాయి. కారణం ఏంటి? దేవుడు తోడుగా ఉండి ఆలోచన చెప్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే ప్రశ్న ఏంటి అంటే, ఎవరండి ఇటువంటి సన్నిధిని అట్రాక్ట్ చేయగలుగుతారు అంటే, దీనిని కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో రాశారు. ఏమని రాశారు అంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాస్యకులు కూర్చుండ చోట కూర్చుండగా, దీవారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఒక మాటలో చెప్పాలంటే, ఎవరైతే దేవుని వాక్య ప్రకారమైన జీవితం ఉంటారో వాళ్ళు ఇమ్మానుయేల్ అనే సన్నిధిని వాళ్ళలో కలిగి ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు యేసయ్యను ఇమ్మానుయేల్ అనే సన్నిధి నువ్వు చూడాలంటే నీలో ఏముండాలంటే ఒక లైఫ్ స్టైల్ ఉండాలి, ఒక జీవన విధానం ఉండాలి. ఏంటా జీవన విధానం అంటే, ఇంతకుముందు ఎలాగున్నావో నాకు తెలియదు, ఇంతకుముందు సినిమాలు చూసావో, షికారులు తిరిగావో నాకు తెలియదు, ఇంతకుముందు త్రాగావో, ఇంతకుముందు జోదమాడావో నీ ఇష్టం. కానీ ఒకసారి దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత నీ లైఫ్ స్టైల్ వాక్య ప్రకారమైన లైఫ్ స్టైల్గా తిరగలేదు. ఒక మాట చెప్తున్నా, యోసేపు తన్ను తాను ప్రత్యేకపరచుకున్నాడా లేదా? దానియేలు తన్ను తాను ప్రత్యేకపరచుకున్నాడా లేదా? వీళ్ళ అన్య దేశాల్లో కాదండి వంట, వీళ్ళ అన్య దేశాల్లో అన్య ఆచారాల మధ్యలో లేరా? అన్య ఆచారాల మధ్యలో మాత్రమే కాదు, అనేక దౌర్భాగ్యకరమైన పరిస్థితుల మధ్య కాదా వీళ్ళ వంట? యోసేపు ఉన్న చోట వ్యభిచారం ఉన్నదే,
యోసేపు ఉన్న చోట అబద్ధం ఉన్నది, యోసేపు ఉన్న చోట కఠినం మోసం ఉన్నది. కానీ ఏనాడు కూడా వీటిని యోసేపు దగ్గరికి రానివ్వకుండా చేసుకున్నాడు. ఎప్పుడైతే తన్ను తాను ప్రత్యేకపరుచుకొని దేవుడు కోరుకుంటున్న ఒక లైఫ్ స్టైల్లోకి వచ్చాడో ఆ లైఫ్ స్టైల్ను బట్టి దేవుణ్ణి అట్రాక్ట్ చేశాడు. ఏ ప్రెజెన్స్ని అట్రాక్ట్ చేశాడంటే ఎమ్మాన్యుయల్. ఏంటండి? ఎమ్మాన్యుయల్. హల్లెలూయా, హల్లెలూయా. ఎమ్మాన్యుయల్ యోసేపు కంటే ముందు ఇంకొక వ్యక్తి ఆకర్షించాడు. ఆదికాండం 28, ఆదికాండం 28:15, ఆదికాండం 28:15. ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను. అందుకే చెప్పాను, ఎమ్మాన్యుయల్ ప్రెజెన్స్ కాపాడుతుంది, తోడుగా ఉంటుంది, నడిపిస్తుంది, ఆలోచన చెప్తుంది. యాకోబును ఏ ప్రెజెన్స్ అట్రాక్ట్ చేసిందంటే ఎమ్మాన్యుయల్. ఎందుకు అట్రాక్ట్ చేసిందో తెలుసా? తండ్రి యొక్క వాగ్దానము దీవెన స్వతంత్రించుకున్నాడు. దేనితో స్వతంత్రించుకున్నాడు? విశ్వాసముతో. మీకు తెలుసా మోసం చేశాడా లేదా యాకోబు? మోసం చేసుకుని తండ్రి యొక్క దీవెనలు దొంగిలించాడు. మీకు ఒక మాట చెప్తున్నా. ఇప్పుడు నేను మా అన్నయ్య ఉన్నానండి, అన్నయ్య ఉన్నాను. తల క్రిందులుగా ఎన్ని వేషాలు వేసినా అతని యొక్క దాన్ని ఏమంటారు, జ్యేష్ఠత్వం నేను పొందుకోగలనా? పొందుకోలేను. ఏది చేసినా నాకంటే ముందే పుట్టేశాడు, నాకన్నా ముందు పుట్టేశాడు. కాబట్టి మా అన్నయ్య యొక్క జ్యేష్ఠత్వం నేను ఎప్పటికీ పొందుకోలేను. చాలా మనం అలాగా ఆగిపోతాం. కానీ యాకోబు ఏం చేశాడో తెలుసా? ప్రవ్వా, నేను ముందు పుట్టకపోవచ్చు కానీ ఇప్పుడు నేను విశ్వాసంతో ఒక్క అడుగు వేస్తున్నా, నేనే జ్యేష్ఠుణ్ణి, నాకు ఆశీర్వాదం కావాలన్నాడు. అంతే. హల్లెలూయా, హల్లెలూయా. మనకి యాకోబుకి తేడా ఏంటో తెలుసా? మనం ఆగిపోయాం. ఎప్పటికీ నేను మళ్ళీ నా తల్లి కడుపులోకి వెళ్ళలేను, నేను పుట్టలేను అనుకుంటాం. కానీ యాకోబు ఏం చేశాడో తెలుసా? ఐ యామ్ అనుకుని నేను తనకు ముందుకు విశ్వాసంతో అడుగు వేశాడు. ఎప్పుడైతే విశ్వాసంతో అడుగు వేశాడో దేవుని యొక్క సన్నిధి వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఎందుకో తెలుసా? గాడ్స్ ప్రెసెన్స్ ఎవరిలో ఫెయిత్ ఉంటుందో, ఎవరిలో లైఫ్ స్టైల్ ఉంటుందో, ఎవరిలో దేవునికి ఇష్టమైన లైఫ్ స్టైల్ వారిని ఏం అట్రాక్ట్ చేస్తుందో తెలుసా? దేవుని యొక్క సన్నిధి. హల్లెలూయా. అబ్రహాం క్యారీడ్ ప్రెసెన్స్ ఆఫ్ ఎమ్మాన్యుయల్. అబ్రహాము కూడా. అందుకే అబ్రహాము వెళ్ళిన చోటల్లా దేవుని యొక్క సన్నిధి ఉన్నది. వెళ్ళిన చోటల్లో బలిపీఠం కడతా ఉన్నాడు, వెళ్ళిన చోటల్లో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఏం అట్రాక్ట్ చేశారంటే ఎమ్మాన్యుయల్ ప్రెసెన్స్. దేవుని యొక్క తోడు, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క దానియేలు కానీ, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కానీ ఏం చేయాలో ఏం చేయకూడదు ఎవరు చెప్పారు? ఇమ్మాన్యుయల్ అనే ప్రెజెన్స్ ఏం చేస్తుందో తెలుసా? నీ ప్రతి నడవడికని, నీ కుటుంబాల్లో ఏ డెసిషన్స్ తీసుకోవాలో, నీ వ్యాపారాల్లో ఏ నిర్ణయాలు తీసుకోవాలో, నీ పిల్లల వివాహాలకి ఏ నిర్ణయాలు తీసుకోవాలో ఎవరు చెప్తారో తెలుసా? ఎమ్మాన్యుయల్. అందుకే చెప్పా, ఎమ్మాన్యుయల్ ఇస్ పర్సనల్ ప్రెజెన్స్ ఆఫ్, వ్యక్తిగతమైన దేవుని యొక్క సన్నిధి. ఒక వ్యక్తి ఆకర్షించే సన్నిధి. ఒక వ్యక్తి తాను దేవునికి వడబడి దేవునితో నిబంధన చేసుకుని దేవునికి లోబడి ఉండటం వల్ల ఏ ప్రెజెన్స్ని అట్రాక్ట్ చేస్తాడు అంటే ఎమ్మాన్యుయల్ ప్రెజెన్స్. హల్లెలూయా, ఎమ్మాన్యుయల్. ఇది మొదటిది. ఇది రెండోది. మొట్టమొదటిది ఏంటి? ఓమ్ని ప్రెజెన్స్, సర్వాంతర్యామి. రెండవదిగా ఎమ్మాన్యుయల్ ప్రెజెన్స్, తోడుగా ఉండే దేవుని యొక్క సన్నిధి. ఇది వ్యక్తిగతమైనది. ఓకే, ఇప్పుడు తోడుగా ఉండటం వల్ల నీ జీవితాల్లో కార్యాలు జరుగుతాయి. ఎటువంటి కార్యాలు? నువ్వు చేసిన పని అంతా సఫలమవుతుంది. ఎందుకు? కారణం ఏంటి? ప్రతి ఆలోచన దేవుడు చెప్తాడు నీకు, ప్రతి నడిపింపు దేవుడు. ఎక్కడికి వెళ్ళాలో చెప్తాడు, ఎక్కడికి వెళ్ళకూడదో చెప్తాడు. అవునా? ఎక్కడికి వెళ్ళాలో చెప్తాడు, ఎక్కడికి వెళ్ళకూడదు. ఏం చేయాలో చెప్తాడు, ఏం చేయకూడదో చెప్తాడు. ఎప్పుడు? ఎమ్మాన్యుయల్ ప్రెజెన్స్ మనకు తోడుగా ఉంటే. ఇది రెండోది. మూడవదిగా ఏ స్పెషల్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఏంటా ప్రెజెన్స్ అంటే ప్రామిస్డ్ ప్రెజెన్స్, వాగ్దానము చేసిన దేవుని యొక్క సన్నిధి. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే అది? వాగ్దానము చేసిన. ఒక వచనం చదువుదాం. మత్తయి సువార్త 18:20. మత్తయి సువార్త 18:20 చదవండి. ఏలయనగా 2-3 ఎక్కడ నా నామమున ఏకీభవిస్తారో, కూడి ఉంటారో
అక్కడ నేను ఉంటాను. హల్లెలూయా. ఇది సహజంగా దేవునిలో ఉండే లక్షణం కాదు. ఇది సహజంగా దేవునిలో ఉండే లక్షణము కాదు. ఒక వ్యక్తి దగ్గరికి వచ్చే సన్నిధి కాదు. మరి ఎక్కడొస్తుందండి దేవుని సన్నిధి? దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు మనుషులకి. చాలా సరే, దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఏంటా వాగ్దానం అంటే, ఒక్కరు కాదు, ఒక్కరికంటే ఎక్కువ మంది ఎక్కడ కూడి ఒకే మాటకు, ఒకే ఏక మనస్సు, ఏక హృదయము కలిగి ఉంటారో అక్కడ నేను ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇమ్మాన్యుయేల్ ప్రెజెన్స్ అనేది వ్యక్తిగతమైనది, ప్రతి పర్సన్కి ఉండేది. కానీ ఇది ప్రామిస్డ్ ప్రెజెన్స్, వాగ్దానము చేయబడిన దేవుని సన్నిధి. ఈ వాగ్దానము చేయబడిన దేవుని సన్నిధి వ్యక్తిగతమైనది కాదు. నలుగురు, ఇద్దరు, ముగ్గురు, అంతకంటే ఎక్కువ ఎక్కడ కలిసి ఉండి దేవుణ్ణి బట్టి ఏకీభవిస్తారో అక్కడ ఉండే సన్నిధి. హల్లెలూయా. ఇది వ్యక్తిగతమైనదా? నాట్ వ్యక్తిగతమైనది, పర్సనల్ కాదు. మరేంటి? దీన్నే ఎక్స్టెన్షన్ ఆఫ్ పర్సనల్ ప్రెజెన్స్. ఒక్కొక్క వ్యక్తిలో నుంచి కొంచెం పొడిగించి కార్పొరేట్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, అంటే కలిసి ఉన్నప్పుడు, కలిసి ఏకీభవిస్తున్నప్పుడు, కలిసి ఆరాధన చేస్తున్నప్పుడు, కలిసి స్తుతిస్తున్నప్పుడు వచ్చేటువంటి దేవుని సన్నిధి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మంచి మాట చెప్తున్నా, చాలా శ్రద్ధ వినండి. అత్యంత ఈ యొక్క సన్నిధిలోనే, ఈ ప్రామిస్డ్ ప్రెజెన్స్, వాగ్దానం చేయబడిన ఈ సన్నిధిలోనే అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సరే, మిరాకిల్స్, అద్భుతాలు ఎక్కడ జరుగుతాయో తెలుసా? ఇన్ దిస్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఏంటి ప్రెజెన్స్? దేవుడు వాగ్దానం. ఏం వాగ్దానం చేస్తారు? ఇద్దరు ఏకీభవిస్తే, ముగ్గురు ఏకీభవిస్తే, ఎంతమంది, ఒకరికన్నా ఎక్కువ ఎంతమంది ఒక చోట కూడితే అక్కడ నా సన్నిధి ఉంటుంది. హల్లెలూయా. మీకు మాట చెప్పనా, ఆదిమ సంఘములో ఎక్కడెక్కడ ఎడతెక్క ఉన్నారంటే సహవాసమందు. వాళ్ళ మధ్యలో ఏ ప్రెజెన్స్ ఉన్నది? ఇమ్మాన్యుయేల్ కాదు. ఏ ప్రెజెన్స్? కార్పొరేట్ ప్రెజెన్స్, ప్రామిస్డ్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు వాగ్దానం చేసిన అందుకే ఆదిమ సంఘములో అద్భుతాలు జరిగినాయా లేదా? వ్యక్తిగతంగా దేవుని సన్నిధి ఉన్నదనుకో, నీ పక్షంగా దేవుడు కొన్ని సహాయాలు చేస్తాడు. కానీ మిరాకిల్స్, అద్భుతాలు, దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు అనేది మాత్రం ఎక్కడ ఆరంభమవుతాయి అంటే కార్పొరేట్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఇద్దరు ఏకీభవించాలి. ఈ ప్రెజెన్స్కి కీ చెప్పనా? ఇందాక ఇమ్మాన్యుయేల్ ప్రెజెన్స్కి తాళం చెవి ఏంటి అంటే, దేవుని కోరుకుంటున్న ఇష్టమైన జీవితంగా నువ్వు ఉండాలి. కానీ దీనికి ఏంటిది? ప్రామిస్డ్ ప్రెజెన్స్, వాగ్దానం చేసిన దేవుని యొక్క సన్నిధికి తాళం చెవి ఏంటో తెలుసా? ఏక మనస్సు, ఏక హృదయం. చాలా శ్రద్ధ ఉంది. ఏక మనస్సు, ఏక హృదయం. చాలా శ్రద్ధ. ఇంకొక మాట చెప్తున్నా, నీ కుటుంబంలో నువ్వు ప్రార్థన చేసావు అనుకో, ఇట్స్ ఇమ్మాన్యుయేల్ ప్రెజెన్స్. ఇది దేవుని యొక్క ఇమ్మానుయేలు సహవాసం. కానీ నువ్వు సంఘానికి వచ్చి ప్రార్థన చేసావు అనుకో, ఏకీభవించావు అనుకో, ఈ ఇమ్మాన్యుయేల్ ప్రెజెన్స్ కాస్త కొంచెం మేనిఫెస్ట్ అయ్యి ఎలా మారుతుంది అంటే దేవుడు వాగ్దానం చేసిన సన్నిధిగా మారుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎక్కువ నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు జరిగే కార్యాలు కంటే కూడా సహవాసములో ఉండి చేసే కార్యాలు, జరిగే కార్యాలు ఎక్కువ ఉంటాయి. చాలామంది సాక్ష్యం చెప్తారు, మా ఇంటి కూడా ఉన్నప్పుడు నిద్ర కూడా పట్టలేదండి, దేవుని సన్నిధికి వచ్చాను, బాగా నిద్ర పడుతుందండి. పడుతుందా? మీ నిద్ర మీకు దూరమగును గాక. అది కాదు, ఇంట్లో ప్రశాంతత లేదండి, చర్చ్కి వచ్చాను, నా మనసు చాలా తేలికయ్యిందండి అంటామనవా? ఎందుకో తెలుసా? ఈ కార్పొరేట్లో ఇమ్మాన్యుయేల్ ప్రెజెన్స్ కాదు, మిరాకిల్స్ జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి, విడుదలలు జరుగుతాయి. ఏదైతే నిన్ను గృహములో వెంటాడి పీడిస్తా ఉన్నదో, చర్చ్లోనికి, ఒక సహవాసంలోనికి నలుగురితో ఏకీభవించి అడుగు పెట్టేటప్పటికి వాటన్నిటికీ ఏమవుతుందో తెలుసా? డెలివరెన్స్ వస్తుంది. హల్లెలూయా. ఎందుకో తెలుసా? దిస్ ఈజ్ మేనిఫెస్టెడ్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఇది అందరూ ఏకీభవించి కలిసి ఉన్నప్పుడు వచ్చే దేవుని యొక్క సన్నిధి. చదవండి ఒకసారి వాచనాన్ని. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తల కార్యములు 2:43. అపోస్తల ఆదిమ సంఘంలో విస్తారంగా ఈ మాట కనబడతా ఉంటుంది. అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను, అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి
విశ్వసించిన వారందరూ ఏకముగా ఎలా కూడి ఏకముగా ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా. ఆ పై వచనంలో ఏమన్నారు? మహత్కార్యములు, ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు. ఎందుకు జరిగింది? ఏ సన్నిధి దేవుని సన్నిధి చేసిందో తెలుసా? ఇమ్మాన్యుయల్ ప్రెజెన్స్ కాదు, మరి ఏ సన్నిధి? ప్రామిస్డ్ ప్రెజెన్స్. వాగ్దానము చేసిన దేవుని యొక్క సన్నిధి ఏం చేసిందంటే, ఎప్పుడైతే సహవాసంగా కూడతారో, ఎప్పుడైతే దేవునిలో ఏకీభవించడం కూడతారో, అప్పుడు అద్భుతాలు, ఆశ్చర్యాలు ఆటోమేటిక్గా జరిగిపోతాయి. ఇంకొక వచనం చూడండి, 4వ అధ్యాయంలోకి వెళ్దాం. 4:24. వారు విని ఏక మనస్సుతో దేవునికి ఇట్టు బిగ్గరగా మొదలుపెట్టారు. ఏంటి? ఏక మనస్సుతో దేవునికి బిగ్గరగా మొదలుపెట్టారు. ఆ తర్వాత 31వ వచనం, వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటంతా కంపించెను. పరిశుద్ధాత్మతో నిండిన వారి వాక్యమును ధైర్యంగా ప్రకటించారు. ఇంకొంచెం పైకి వెళ్తే స్వస్థతలు జరగాలి, విడుదలలు జరగాలి, విమోచనలు, ఇవన్నీ ఏం చేస్తారు? ఏక మనస్సుతో కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు దాన్ని రుజువు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ సన్నిధి చేసింది? ఇమ్మానుయేలు సన్నిధి కాదు, వాగ్దానము చేసిన కార్పొరేట్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. మీకు మాట చెప్తున్నా, నేను సంఘానికి రానండి. సంఘం అంటే నాకు చిరాకండి. సంఘం అంటే రాజకీయాలు ఉంటాయండి. నేను ఇంట్లోనే కూర్చుంటానండి. దేవుడు నీకు ఇమ్మానుయేలుగానే కనపడతాడండి. ఒకసారి సంఘానికి వచ్చి సంఘముతో ఏకీభవించి, లెట్ మీ టెల్ యూ, ఈ మాట అండర్లైన్ చేసుకోండి, ఈ మాట జాగ్రత్తగా వినండి. ఒకసారి నువ్వు ఒంటరిగా ఉన్నదానువు, తర్వాత సంఘానికి వచ్చి సంఘముతో కలిసిన తర్వాత ఇప్పుడు ఇంటికి వెళ్ళావనుకో, యూ విల్ క్యారీ దిస్ కార్పొరేట్ ప్రెజెన్స్ విత్ యూ. హల్లెలూయా. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత కార్పొరేట్ ప్రెజెన్స్ని పట్టుకెళ్తావు. అప్పుడు నీ భర్త నువ్వు ప్రార్థన చేసినప్పుడు రెండు ఇమ్మాన్యుయేల్ సన్నిధి కాదు, కలిసిన దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. హల్లెలూయా. అందుకు కార్యాలు ఎక్కువ జరుగుతాయి. అర్థమైందా? ఎవరైతే చర్చ్ సహవాసంలో కట్టబడతారో వాళ్లకు మాత్రమే ఈ ప్రెజెన్స్ ఉంటుంది. ఇండివిజువల్గా ఇంట్లో ఉంటానండి, ఇమ్మాన్యుయేల్ నీకు తోడుగా ఉంటాడండి, నీకు చే కార్యం అంతా సఫలమవుతుందండి. కానీ అద్భుతాలు జరగవు, ఆశ్చర్య కార్యాలు జరగవు. నీ వల్ల నీవు పొందుకుంటున్న ఆ సన్నిధి ఉన్నా చూసావా, నువ్వు పొందుకుంటున్న ఆ సన్నిధి, దానివల్ల వెంట్రుక కూడా పీకలేవు. ఒక మాట చెప్పాలంటే, నువ్వు ఎవరికి ఆశీర్వాదకరంగా ఉండవు. నీ భర్త కోసం ప్రార్థన చేసావు అనుకో, జరగదు. లెట్ మీ టెల్ యూ, జరగదు. నీ పిల్లల కోసం ప్రార్థన చేసావు, జ్వరం వచ్చింది ప్రార్థన చేసావు, జరగదు. ఎందుకు? ఆ ఇమ్మాన్యుయల్ ప్రెజెన్స్లో లేదది. ఇమ్మాన్యుయల్ ప్రెజెన్స్ తోడుగానే ఉంటాడు, నిన్ను ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు. అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నేను జలముల్లో పడి వెళ్ళినాను, నేను అగ్నిలో పడి వెళ్ళాను. ఏ ప్రెజెన్స్ తప్పిస్తుంది? ఇమ్మాన్యుయల్ ప్రెజెన్స్. అర్థమవుతుందా? కానీ ఆశ్చర్య కార్యాలు జరిగించేది మాత్రం, చాలా శ్రద్ధగా వినండి, కార్పొరేట్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు వాగ్దానము చేసిన దేవుని యొక్క సన్నిధి. ఇది వాగ్దానం ద్వారా వచ్చింది, అవునా? దేవుడు వాగ్దానం, ఎక్కడ 2-3 ఏకీభవిస్తారో అక్కడ నా సన్నిధి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ఇది రెండవది. ఇంకొక మాట చెప్తున్నా, చాలా శ్రద్ధ. ఎరుకో దగ్గర ఏం చేస్తే గోడలు పడిపోయినాయి తెలుసా? స్తుతించారు. ఏ స్తుతి? కలిసి చేసే స్తుతి. హల్లెలూయా, అవునా? 7 రోజులు పట్టింది వాళ్ళు ఏక మనసులోనికి రావడానికి. 7 రోజుల అనంతరం వాళ్ళు ఏకీభవించి ఒకేసారి స్తోత్రాలు చెప్తే బోరలు ఊదగానే ఎరికో గోడలు పడ్డాయి. కార్యములు చేసే ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఏంటో తెలుసా? కార్పొరేట్ ప్రామిస్డ్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి యాడ్ చేసిన తర్వాత ఇంకొక దాంట్లోకి వెళ్ళిపోతాయి. ఏంటో తెలుసా? ఈ కార్పొరేట్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సహవాసములో ఉండే దేవుని సన్నిధి. ఈ సన్నిధికి కస్టోడియన్ ఎవరు అంటే సంఘం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? సంఘము ఈ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్కి కస్టోడియన్ అంటే ఓనర్ లాంటిది అనమాట. ఎవరికన్నా కానీ ఎవరిలో ఒక వ్యక్తిలో ఈ సన్నిధి కావాలి, సహవాసంలో సన్నిధి కావాలంటే వాళ్ళు ఎక్కడ ఉండాలో తెలుసా? సంఘంలో. చర్చ్ ఈజ్ ద కస్టోడియన్. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, దేవుడు ఈ సన్నిధి ఇస్తానని ఎవరికి వాగ్దానం చేశాడో తెలుసా? సంఘానికి వాగ్దానం చేశాడు. హల్లెలూయా. 2-3 ఒకరికంటే ఎక్కువ ఉంటే దేవుడు దాన్ని ఎలా కన్సిడర్ చేస్తాడో తెలుసా? సంఘము. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పనా? యువర్ ఫ్యామిలీ కెన్ బికమ్ ఎ చర్చ్.
అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది మాట? యువర్ ఫ్యామిలీ, నీ కుటుంబమే ఒక సంఘముగా మారొచ్చు. అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటా, కుటుంబం చిన్న సంఘం, సంఘం పెద్ద కుటుంబం, రెండిట్లో తేడాలేమీ జరగవు. ఏక మనసు ఏక హృదయం కలిగితే ఇక్కడ జరిగే కార్యాలు అక్కడ కూడా జరుగుతాయి. హల్లెలూయా. కానీ ఫస్ట్ టైం మాత్రం ఆ ప్రెజెన్స్ని, ఆ సన్నిధిని నువ్వు మోసుకెళ్ళాలంటే మాత్రం చర్చ్లోనే జరుగుతుంది, సంఘంలోనే జరుగుతుంది. ఎందుకో తెలుసా? చర్చ్ ఈస్ ద కస్టోడియన్ ఆఫ్ దిస్ గాడ్స్ ప్రెజెన్స్. హల్లెలూయా. అర్థమైందా? ఇప్పటివరకు ఎన్ని సన్నిధులు చెప్పాను? 3. నంబర్ 1 ఓమ్ని ప్రెజెన్స్, సర్వాంతర్యామి. నెంబర్ 2 ఎమాన్యుయల్ ప్రెజెన్స్, తోడుగా ఉండే దేవుడు. నెంబర్ 3 కార్పొరేట్ ప్రెజెన్స్, లేకపోతే ప్రామిస్డ్ ప్రెజెన్స్, వాగ్దానము చేసిన సన్నిధి. నెక్స్ట్ ఎవరైనా గెస్ చేస్తారా? చెప్పండి. ఇంకొకటి మిగిలింది, అందరికీ తెలిసిందే. నేను చెప్పేస్తే ఓ సిదా అంటారు మీరు, అంతే. సంఘం చెప్పేసాం కదా. ఇంకా ఎవరైనా అందరికీ తెలిసిందే. నేను కొత్తగా చెప్పట్లే, మీకు తెలిసినే జ్ఞాపకం చేస్తున్నా. హోలీ స్పిరిట్, దాన్ని ఇంకో రకంగా మీరు భాష మాట్లాడారు, ఆ తర్వాత పవిత్రాత్మ అంటారా? ఓకే. నెక్స్ట్ ప్రాముఖ్యమైనది షకీనా ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. షకీనా ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అంటారేంటి? దేవుని యొక్క షకీనా సన్నిధి. హల్లెలూయా. దిస్ ఈస్ ద హైయెస్ట్ డైమెన్షన్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్. దేవుని సన్నిధిలో ఉన్న అత్యంత ప్రభావభరితమైన సన్నిధి, అత్యంత అద్భుతమైన సన్నిధి, అత్యంత మహిమకరమైన సన్నిధి ఏమున్నది అంటే షకీనా ప్రెజెన్స్. చాలా షకీనా అనే పదం బైబిల్ గ్రంథంలో మనకు ఎక్కడో కనబడదు. కానీ ఆ షకీనా అనే పదం ఇచ్చే అర్థాన్ని బట్టి దేవుని యొక్క సన్నిధి ఎక్కడెక్కడైతే ఈ రకంగా కనబడిందో అక్కడ దాన్ని ఏమన్నారో తెలుసా? షకీనా ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. చాలా షకీనా ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఈ యొక్క షకీనా అనే దేవుని సన్నిధిలో దేవుని మహిమ కనబడుతుంది. గుర్తుపెట్టుకోండి, దేవుని మహిమ కనబడుతుంది. మహిమ మాత్రమే కాదు, దేవుడు అనేక రకాలుగా వ్యక్తపరుచుకుంటా ఉంటాడు. అగ్నిగా వ్యక్తపరచుకోవచ్చు, మేఘముగా వ్యక్తపరచుకోవచ్చు. కానీ అది నార్మల్ మనిషికి చాలా అత్యంత సాధారణమైనది కాదు, మానవ మనిషికి చాలా అందనటువంటి ఎత్తు యొక్క సన్నిధి. హల్లెలూయా. దాన్ని ఏమంటామో తెలుసా? షకీనా సన్నిధి. పాత నిబంధన గ్రంథంలో మరి నిర్గమకాండంలో తరచుగా మనకి ఈ షకీనా సన్నిధి కనబడుతుంది. 1-2 వచనాలు చూద్దామా? నిర్గమకాండం 16వ అధ్యాయం, నిర్గమకాండం 16వ అధ్యాయం 10వ వచనం. నిర్గమకాండం 16:10. అట్లా అహరోను ఇశ్రాయేలీల సర్వ సమాజముతో మాట్లాడుచుండగా వారు అరణ్యము వైపు చూచిరి. అప్పుడు యెహోవా మహిమ మేఘములో వారికి ఇది షకీనా ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఇది ఇమ్మాన్యుయేల్ కాదు. చాలా ఇమ్మాన్యుయేల్ కాదు, ప్రామిస్డ్ ప్రెజెన్స్, వాగ్దానం చేయబడిన సన్నిధి కాదు. మరి ఏంటండి ఇది? చాలా ప్రత్యేకమైన సన్నిధి. దేవుడు అస్తమాట్లు కూడా ఈ విధమైన సన్నిధిలో కనపడరు. కానీ అవసరమైనప్పుడు ఆ పరిస్థితులను బట్టి, ఆ సమయాన్ని బట్టి మాత్రమే దేవుడు తన్ను తాను ఒక షకీనా లాగా వ్యక్తపరచు. ఈ షకీనా మేఘంలో ఏం జరుగుతుందండి? మహిమ కనపడుతుంది. అందుకు అక్కడ ఏం రాశాడో తెలుసా? దేవుడు యెహోవా మహిమ ఆ మేఘములో. ఒకవేళ అది నార్మల్ ఇమ్మాన్యుయల్ ప్రెజెన్స్ అనుకో, లేకపోతే ప్రామిస్డ్ ప్రెజెన్స్ అనుకో, దేవుని యొక్క సన్నిధి కార్పొరేట్ మధ్యలో ఉన్నదనుకో, అక్కడ వాక్యము యెహోవా ప్రత్యేకంగా కనబడ్డాడు అని రాయడు. ఎందుకు? మనుషులు చూస్తున్నప్పుడు ఇది సహజంగా లేదే, ఇది చాలా వ్యత్యాసంగా ఉంది, దేవుడు వేరే రకంగా మాకు కనబడుతున్నాడే అని వాళ్ళు గుర్తిస్తున్నారు. అంటే మనుషులకు సహజమైన దేవుని సన్నిధి కాదు, దేవుని యొక్క ఉన్నతత్వములో నుంచి తన్ను తాను బయలుపరచుకున్న సన్నిధి. హల్లెలూయా. ఇంకా చాలా చోట్ల ఉంటాయి చూడండి. 19వ అధ్యాయం 10వ వచనం. 19:10. 10 కాదు 18. యెహోవా అగ్నితో సీనాయి పర్వతము మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచును. పర్వతమంతయు మిక్కిలి.
నార్మల్ది కాదు. దేవుడు మరి తన యొక్క ప్రెజెన్స్ని ఉన్నతంగా తీసుకుని వచ్చే ఆ సన్నిధి ఏమంటారో తెలుసా? షకేనా మేఘం అంటారు. షకేనా మేఘం అంటారు. మీకు తరచుగా ఈ షకేనా మేఘము చాలా పాత నిబంధన లేఖనాల్లో కనబడుతుంటాయి. అయితే దీనికి తాళం చెవి ఏంటండి? షకేనా మేఘముకు తాళం చెవి ఏంటి అంటే చాలా శ్రద్ధగా వినండి, పరిశుద్ధత. ఏంటి? పరిశుద్ధత. అందుకే ఈ మేఘము దిగి రావడానికి దేవుడు ఒక మాట చెప్తాడు. చూడండి 10వ వచనం, 19:10. యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉతుకుకొని 3వ నాటికి సిద్ధముగా ఉండవలను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతము మీదకి ఇమ్మానుయేలుగా కాదు, వాగ్దానము చేసినట్లుగా కాదు, షకీనా వలె ఆయన సన్నిధి దిగి రాబోతుంది. కాబట్టి ప్రజలేమవ్వాలో తెలుసా? పరిశుద్ధపరచబడ. ఇక్కడ పరిశుద్ధత అని రాశారు, కానీ ఇంగ్లీష్లో దీన్ని ఏమన్నారో తెలుసా? కాన్సిక్రేటెడ్ అంటే పరిశుద్ధపరచబడటం కాదు, ప్రతిష్ఠిత చేయబడటం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిష్ఠిత చేయబడటం అంటే ఈ దేహము దేవునిది, దేవునికి నాకు ఒక నిబంధన ఉన్నదని ఒక ప్రతిష్ఠితలోనికి వచ్చేదాన్ని ఏమంటామో తెలుసా? ప్రతిష్ఠిత. ఈ సన్నిధిని ఎవరు అట్రాక్ట్ చేస్తారు అంటే, ఎవరితో దేవుడికి ప్రతిష్ఠిత చేసుకొని పరిశుద్ధమైన జీవితమును జీవిస్తారో వాళ్ళు ఈ యొక్క సన్నిధిని అట్రాక్ట్ చేస్తారు, పొందుకుంటారు. చాలా శ్రద్ధగా వినండి. ఇమ్మానుయేల్ లాగా వ్యక్తిగతమైనది కాదు, ప్రామిస్డ్ ప్రెజెన్స్ లాగా కార్పొరేట్ కాదు. ఎవరు అట్రాక్ట్ చేస్తే అది ఒంటరిగా అట్రాక్ట్ చేయొచ్చు, గుంపులో అట్రాక్ట్ చేయొచ్చు, ఎక్కడైనా అట్రాక్ట్ చేయొచ్చు. ఆ పరిశుద్ధత, ఆ ప్రతిష్ఠిత అనేది నీలో కనబడితే దేవుని యొక్క సన్నిధి నీలో. అందుకే ఈ కాన్సిక్రేటెడ్, ఈ ప్రతిష్ఠిత యొక్క దేవుని సన్నిధి ఏలియా, ఒక్క వ్యక్తి ఏలియాలో కనబడుతుంది. ఏలియా ఒక్కడే కదా, 100 మంది కాదు, ఒక్కడే. హీ క్యారీడ్. అంత మట్టుకే కాదు, కార్పొరేట్గా ఇజ్రాయేలీల మధ్య కూడా ఎలా దిగి వస్తాడు, అందరి మధ్య కూడా దేవుని సన్నిధి. ఇట్ డజంట్ మ్యాటర్. ఒక్కడ 100 మందా, 20 మందా, 15 మందా, ఏం లేదు. నీలో ఒకవేళ మీరు 100 మంది ఉన్నారు, 100 మందిలో పరిశుద్ధత ఉన్నదా, దేవుడు షకేనా లాగా దిగి వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ షకేనా మేఘము వచ్చినప్పుడు, చాలా శ్రద్ధ, షకేనా మేఘం వచ్చినప్పుడు దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క శక్తి ప్రబలమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. షకీనా మేఘం వచ్చినప్పుడు దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క శక్తి, ఈ మూడు కూడా ప్రభావంగా కదలాడుతూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ షకీనా యొక్క మేఘం ఎక్కడెక్కడ వచ్చింది పాత నిబంధన గ్రంథములు అంటే, సొలొమోను మందిరము కట్టిన తర్వాత మొదటి మందిరములో షకీనా మేఘం దిగి వచ్చింది. అంత మట్టుకే కాదు, మోషే ప్రత్యక్ష గుడారము కట్టిన తర్వాత కూడా ఆ ప్రత్యక్ష గుడారమును ప్రతిష్ఠించడానికి షకీనా సన్నిధి వచ్చింది. అర్థమైందా? ఆ తర్వాత జెరుబ్బాబేలు కట్టిన 2వ మందిరం మీదకి కూడా దేవుడు షకీనా మేఘం. మీకు మాట చెప్తున్నా, ఇప్పుడు 3వ మందిరము కట్టబడితే కూడా దిగి వచ్చే దేవుని సన్నిధి ఏంటో తెలుసా? షకీనా సన్నిధి. హల్లెలూయా, హల్లెలూయా. కొత్త నిబంధన గ్రంథములో సంఘము పైకి దిగి వచ్చిన సన్నిధి కూడా ఏంటో తెలుసా? షకీనా సన్నిధి. అందుకే అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 1 నుంచి చదువుకుంటా వెళ్తే ఏ సన్నిధి దిగి వచ్చింది ఆ రోజు తెలుసా? ఇట్ ఈస్ ద షకీనా ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అందుకే ఆ రోజు అగ్ని కనపడ్డాదే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సన్నిధి ముందు చాలా మాట, ఈ సన్నిధి ముందు ప్రపంచ శక్తులు ఏకమైనా కానీ వాళ్ళు నిలబడలేరు. నా మాట వినండి. ఈ సన్నిధి ముందు నువ్వు ఒక్కడ ఉన్నావా, చిన్నపిల్లోడువా, వయసు లేదా, ఎక్స్పీరియన్స్ లేదా, సంబంధం లేదు. ఒకవేళ నీలో ఆ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఉంటే ప్రపంచం ఏకమై నీ ముందు నిలబడినా కానీ ఈ ప్రభావం ముందు వాళ్ళు కట్టుకొని వెళ్ళిపోతారు. దిస్ ఈస్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ దట్ స్టాండ్ అగేన్స్ట్ ఆల్ ఫోర్సెస్ టుగెదర్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఒక్క సన్నిధి ఉంటే చాలు, నువ్వు ప్రపంచానికి ప్రత్యేకంగా నీ దేవుడు నిన్ను చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ని అట్రాక్ట్ చేయాలి. ఎలాగ అట్రాక్ట్ చేయాలి? పరిశుద్ధత, ప్రతిష్ఠిత. హల్లెలూయా. అంటే ఒక మాటలో చెప్పాలంటే
మనము కాలిపోవాలి, దేవుడు కనబడాలి. వీ నీడ్ టు రెడ్యూస్, మనము తగ్గిపోవాలి, దేవుడు ప్రబలం అవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడెక్కడ అటువంటి పరిస్థితులు ఉంటాయో దేవుడు అక్కడ షకేనాలాగా దిగి వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒక కాషన్ ఇస్తున్నా, ఒక వార్నింగ్ ఇస్తున్నా, ఇది చాలా గుర్తుపెట్టుకోండి. ఈ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఉన్నప్పుడు, ఈ దేవుని యొక్క సన్నిధి ఉన్నప్పుడు ఏలాకోలంగా ఉన్నావనుకో, లేపేస్తాడు దేవుడు. ఏం చేస్తాడు? లేపేస్తాడు. చదువుదామా ఒక వచనం, లేవియాకాండం 10వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. లేవియాకాండం 10వ అధ్యాయం అందరూ తీసుకోండి. చాలా ప్రాముఖ్యమైన వార్నింగ్, కాషన్ ఇస్తున్నా, చాలా జాగ్రత్తగా ఉండండి. లేవియాకాండం 10వ అధ్యాయం మొదటి నుంచి. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తలను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి. చూడండి వాళ్ళు ఏం చేస్తున్నారు? ధూపద్రవ్యంలో నిప్పులే వేస్తున్నారు. వాళ్ళు చేయాల్సిన కార్యమే చేస్తున్నారు, వాళ్ళు చేయాల్సిన పరిచర్య చేస్తున్నారు. కానీ పరిచర్య చేస్తున్నప్పుడు ఏ అగ్నిని వాళ్ళు వాడారంటే, యెహోవా తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా. అసలు ఈ సన్నిధే ఎలా వస్తుంది అంటే పరిశుద్ధతను బట్టి. ఈ సన్నిధే ఎలా ఉంటుంది అంటే ప్రతిష్ఠితను బట్టి. అసలు ఈ పరిశుద్ధతను వీళ్ళు కాపాడాలి. కానీ ఈ పరిశుద్ధతలోనికి దేవుని అగ్ని కానీ వేరొక అగ్నిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేటప్పటికి నెక్స్ట్ మూమెంట్ ఏమైంది చదవండి. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. ప్రధాన యాజకుల కుమారులు, అహరోను కుమారులు. ఏం పేరు? నాదాబు అబీబు. ఏం చేశారు? ఆల్రెడీ దేవుని యొక్క షకీనా ప్రెజెన్స్ అక్కడ ఉంది. దేవుడు షకీనా లాగా అక్కడ ప్రతిష్టతతో, పరిశుద్ధతతో ఆయన కదలాడుతాడు. అటువంటి పరిశుద్ధమైన స్థలములో, అతి పరిశుద్ధమైన స్థలములో వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కడి నుంచో బయట నుంచి ఒక అగ్ని తీసుకుని వచ్చారంట. చాలా శ్రద్ధగా వినండి. ఇఫ్ యు ఆర్ కాన్సిక్రేటెడ్, దేవుని కొరకు నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకున్నావు అనుకో, నీలో షకేనా మేఘం, నీలో షకేనా సన్నిధి ఉంటుంది. కానీ ఈ నేను దేవునికి ప్రతిష్ఠించుకున్న తర్వాత ఈ దేహాన్ని తీసుకెళ్ళి సినిమా హాల్లో కూర్చోబెట్టాను అనుకో, ఈ దేహాన్ని తీసుకెళ్ళి బార్లలో కూర్చోబెట్టాను అనుకో, నా ప్రతిష్ఠత ఏమవుద్దో తెలుసా? దేవుని పరిశుద్ధతనే క్వశ్చన్ వేస్తుంది. ఎప్పుడైతే ద క్వశ్చన్ ఆఫ్ హోలీనెస్ కమ్స్, నేను చాలాసార్లు చెప్పానా, రెండిట్లో దేవుడు కాంప్రమైజ్ అవ్వడు. నువ్వు ఎంత ఐడియా, అమెరికా ప్రెసిడెంట్ అవని, ఏ ప్రెసిడెంట్ అవనని, రెండిట్లో తోలు వచ్చేస్తాడు దేవుడు. నెంబర్ 1 పరిశుద్ధత, నెంబర్ 2 న్యాయము. ఒక్కరికి అన్యాయము జరగనివ్వడు దేవుడు. అర్థమవుతుందా? ఈ రెండిట్లో దేవుడు ఎప్పుడూ కాంప్రమైజ్ అవ్వడు. నువ్వు దేవుని తిట్టావా పర్లేదు, పరిశుద్ధాత్మను తిడితే ఊరుకోడు. ఓకే, చాలా. ఈ రెండిట్లో పరిశుద్ధత విషయములో, అలాగే న్యాయము విషయంలో దేవుడు కాంప్రమైజ్ అవ్వడం. ఓకే, మీకు చూడండి, దేవుడికి ఎక్కడ తేడా వచ్చినా కానీ సొంత వారా నా వారా అనేది ఎక్కడ ఉండదో తెలుసా? పరిశుద్ధత విషయంలో. నెవర్ గాడ్ కాంప్రమైజ్ హోలీనెస్. అందుకే ఆయన ఏమంటారో తెలుసా? ఈజ్ ద హోలీ ఆఫ్ హోలీస్. హల్లెలూయా. అతి పరిశుద్ధుడుగా అతి పరిశుద్ధుడు. అందుకే బైబిల్ గ్రంథంలో ఇంకో మాట, ఆయన పరిశుద్ధుడైన ప్రకారము మీరును పరిశుద్ధతలో ఉండటానికి ప్రయాసపడండి. హల్లెలూయా. గాడ్స్ లవ్స్ హోలీనెస్, హీ డ్వెల్స్ ఇన్ హోలీనెస్. అసలు ఆ హోలీనెస్ ఎక్కడుంటే ఆయన సన్నిధి అక్కడ ఉంటుంది. ఆ సన్నిధి ఏంటో తెలుసా? షకేనా సన్నిధి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా ఏలియా ఈ సన్నిధిని క్యారీ చేశాడు. మోషే ఈ సన్నిధిని క్యారీ చేశాడు. మోషేను దర్శించాడు. ఎక్కడ దర్శించాడు దేవుడు? మండుచున్న పొద. ఆ మండుచున్న పొదలో ఏ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్? ఇమ్మాన్యుయల్ కాదు, ఇట్స్ ద షకేనా ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఆ మండుచున్న పొదను మోషే చూశాడు కాబట్టి ఇతను మండటం స్టార్ట్ చేశాడు. ఒకవేళ ఆ మండుచున్న ప్రెజెన్స్ కాకుండా ఇమ్మాన్యుయల్ ప్రెజెన్స్ వచ్చిందనుకో, ఆ రోజు ఆ పొద దగ్గరికి దేవుడు చాలా ఒక చిన్న స్వరంగా నేను నిన్ను దీవిస్తాను అన్నాడు అనుకో, యాకోబులాగా మామ దగ్గరికి వెళ్ళిపోతాడు మళ్ళీ. ఇట్స్ నాట్ ఇమ్మాన్యుయల్ ప్రెజెన్స్. ఒకవేళ నా మాట వినండి, ఒకవేళ యాకోబు దగ్గరికి ఆ రోజు ఇమ్మాన్యుయల్ ప్రెజెన్స్ కాకుండా షకేనా ప్రెజెన్స్ వస్తే, మీకు మాట చెప్పనా, యాకోబు అక్కడికి వెళ్ళడు, లాబాన్ దగ్గరికి వెళ్ళడు, మరలా తండ్రి ఇంటికి వచ్చేస్తాడు.
ఎందుకు షకీనా మేఘం వస్తాయి, కానీ ఆ రోజు షకీనా మేఘం రాలేదు. ఎందుకు తెలుసా? యాకోబును కరెక్ట్ చేయాల్సిన చాలా ఉన్నది కాబట్టి, నడిపించాలి, సరి చేయాలి కాబట్టి ఆ రోజు ఏ సన్నిధి వచ్చిందో తెలుసా? ఎమ్మాన్యుయేల్. ప్రశ్న, నీలో ఏ సన్నిధి ఉన్నది? ఓమ్ని ప్రెజెన్స్ ఉపయోగం లేదు, కనీసం ప్రార్థన కూడా చేయట్లేదు నువ్వు. బయట వాళ్ళకి కూడా ఓమ్ని ప్రెజెన్స్ ఉంటుంది, పెద్ద దానికి కష్టపడవసలు. మరి ఏమున్నది? ఎమ్మాన్యుయేల్ ఉన్నదా? వాగ్దానము చేసిన దేవుని యొక్క కార్పొరేట్ సన్నిధి ఉన్నదా? లేదా షకీనా సన్నిధి ఉన్నదా? షకీనా సన్నిధి అంచె దినాల్లో చాలా అవసరం, చాలా అవసరం. ఎందుకో తెలుసా? అంచె దినాల్లో మనం బతికి బట్ట కట్టాలి, అందరి యొక్క నిందలకు ఎదురేడి నిలబడాలి అంటే, ప్రపంచం ఒక్కటై నీ ఎదురుగా నిలబడిన నువ్వు వాళ్ళ మెడలు వంచాలి అంటే నీకు కావాల్సింది ఏంటో తెలుసా? షకీనా ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎలా వస్తుందండి? పరిశుద్ధత. ఎలా వస్తుందండి? పరిశుద్ధత. ఎలాగ ఆకర్షించగలుగుతండి? నేను పరిశుద్ధతలో నిలబడి దేవునికి ప్రతిష్ఠిత చేసుకుంటే దేవుడు నాలో ఒక మంటను, అగ్నిని పెడతాడు. హల్లెలూయా. అపోస్తుల్లో అందరిలో ఉన్నది ఏ ప్రెజెన్స్ ఆఫ్ గాడో తెలుసా? షకీనా. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడప్పుడు మేనిఫెస్ట్ అవుద్ది, ఎమ్మాన్యుయేల్ ప్రెజెన్స్ మేనిఫెస్ట్ అవుద్ది, కార్పొరేట్ ప్రెజెన్స్ మేనిఫెస్ట్ అవుద్ది. కానీ వ్యక్తిగతంగా వారిలో మాత్రం ఏమున్నది అని చెప్తే షకీనా ప్రెజెన్స్. అందుకే నెవర్ కాంప్రమైజ్డ్, ఎప్పుడు కూడా తలలు వంచలేదు. యేసయ్యకు రంపాలతో కోసినా కానీ కాంప్రమైజ్ అవ్వలేదు. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? షకీనా ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఇది తెలుసు కాబట్టి మోషే ఏమంటున్నాడు తెలుసా? ప్రవ్వా, నువ్వు మూతి ముడుచుకున్నా పర్లేదు ప్రవ్వా, నన్ను తిట్టినా పర్లేదు ప్రవ్వా, నా పేరు జీవగ్రంథంలో నుంచి తీసేసినా పర్లేదు ప్రవ్వా, నీ సన్నిధి రాకపోతే మేము ఒక్క అడుగు కూడా వేయం. ఎందుకో తెలుసా? ఈ సన్నిధే మమ్మల్ని ప్రత్యేకపరుస్తుంది. దేవుడు ఈరోజు నీకు ఒక పిలుపునిస్తున్నాడు. గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ చెప్తున్నా, గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ప్రెజెన్స్ యు అట్రాక్ట్. హల్లెలూయా. నువ్వు ఎంత ఆకర్షిస్తావో అంత దేవుని సన్నిధిని నువ్వు పొందుకుంటావు. అది ఎమ్మాన్యుయేల్తో సరిపెట్టుకుంటావా? వాగ్దానం చేసిన సన్నిధితో సరిపెట్టుకుంటావా? షకీనా కోసం ఎదురు చూస్తావా? నీ ఇష్టం. హల్లెలూయా. ఒక్క వచనం చదివి నేను ప్రార్థన చేస్తా. ఈ షకీనా గురించి యెహెజ్కేలు రాసిన గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. యెహెజ్కేలు 10:4. యెహోవా మహిమ కెరూబులపై నుండి ఆరోహణమై మందిరపు గడప దగ్గర నిలిచెను, మరియు మందిరము మేఘముతో నిండెను, ఆవరణము యెహోవా తేజో మహిమతో నిండినదాయను. యెహెజ్కేలు ఒక దర్శనములో దేవుని యొక్క మందిరములో ఉన్న షకీనా ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మహిమ ఎలాగుంటుందో ఆయన చూస్తూ ఉన్నాడు. ఈ మహిమ ఎక్కడ ఉంటుందో తెలుసా? పరలోకములో ఉన్న మందిరములో. గాడ్ డ్వెల్స్ యాజ్ షకీనా. చాలా పరలోకములో దేవుడు ఎలా ఉంటాడు అంటే షకీనా వలె ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక అద్భుతమైన మాట చెప్తున్నా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1 నుంచి చదువుతా వెళ్తే, దేవుడు తన ప్రజలతో నివాసము చేయును అని ఉంటుంది. ఏమని ఉంటుంది? దేవుడు తన ప్రజలతో నివాసము చెయ్యును అని ఉంటుంది. ఏ నివాసము చేస్తాడో తెలుసా? షకీనా ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఎమ్మాన్యుయేల్ కదా, అక్కడ ఎమ్మాన్యుయేల్ అవసరం లే, దేవుని వాగ్దానం అవసరం. ఎందుకు? దేవుడు ఆల్రెడీ పరలోకం తీసుకెళ్ళిపోయిన తర్వాత హీ డ్వెల్స్ ఇన్ దిస్ హోలీనెస్. ఆయన పరిశుద్ధత. ఇంకా పరలోకంలో పాపం ఉండదు, ఏడుపు ఉండదు, కుళ్ళు ఉండదు, కుతంత్రం ఉండదు, ఏముండదు. అక్కడ ఏముండదు? హోలీనెస్. ఆ పరిశుద్ధతలో దేవుడు ఎలా ఉంటాడో తెలుసా? ఇన్ షకీనా. కానీ ఒక మాట చెప్తున్నా, ఈ షకీనా అక్కడికి వెళ్ళిన తర్వాత అనుభవించాలి అంటే ఎక్కడ ఉండగా అనుభవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడికి వెళ్ళిన తర్వాత షకీనా అనకూడదు. ఓ షకీనా, ఐ ఆల్రెడీ. షకీనా అంటే అమ్మాయి పేరు కాదండి. మళ్ళీ ద ప్రెజెన్స్, ద గ్రేషియస్, గ్లోరియస్, పవర్ఫుల్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? మీకు మాట చెప్పనా? ఈ ప్రెజెన్స్, ఈ దేవుని యొక్క మహిమ నీలో కనబడితే నువ్వు ఎలాగుంటావో తెలుసా? యు ఆర్ లైక్ ఎ వాకింగ్ ఆల్టర్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నీవు నడుచుచున్న దేవుని యొక్క బలిపీఠములాగా కనబడతావు. హల్లెలూయా. నువ్వు మండుతావు,
ప్రకాశిస్తావు, జ్యోతిగా ఉంటావు, అనేక మందిని మండిస్తావు. హల్లెలూయా. ఒకవేళ ఈ సన్నిధి ఇంకా అనుభవించకపోయినా ఈరోజు కోరుకుంటే ఇట్ ఈస్ అట్రాక్టెడ్. నువ్వు కోరుకోవాలి, దాని కొరకు నిలబడాలి, పరిశుద్ధతగా జీవించాలి. దేవుని యొక్క మహిమ షెకేనా మేఘం వలె నీలో, నీతో, నీ పైన అన్నిటిలో కూడా దేవుడు నివాసము చేస్తాడు. ఇట్స్ ద డ్వెల్లింగ్ ప్రెజెన్స్ ఆఫ్, దేవుడు నివాసము చేసే ప్రెజెన్స్ ఏదో తెలుసా? షెకేనా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుంచి కోరుకోనండి, ఈ సన్నిధి నాకు కావాలి, దీనికి సాక్రిఫైస్ అవసరం. అందుకే నేను తగ్గిపోవాలి, ఆయన కనబడాలి. ఐ నీడ్ టు బర్న్ మై సెల్ఫ్, హీ హ్యాస్ టు రైజ్ ఇన్ మీ. హల్లెలూయా. అపోస్తుల జీవితాలు అందరిలో కూడా ఎవరు కనపడతాడో తెలుసా? దేవుడు మేనిఫెస్ట్ అవుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రతిష్ఠిత, ఆ పరిశుద్ధతలోనికి వస్తే దేవుని యొక్క మంచి సన్నిధి, ప్రభావభరితమైన సన్నిధి, అన్నిటినీ ఎదిరించగలిగిన సన్నిధి, నువ్వు మోసుకొని వెళ్ళిపోయేవాడిగా దేవుడు నిన్ను తయారు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కార్యాలు సఫలము అసఫలము అనే క్వశ్చన్ మార్క్ ఏమి ఉండదు. ఈ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఉన్నది అనుకో, తల వంచాల్సిందే ఏదైనా ఆయన ముందు. హల్లెలూయా. దేవుడు అటువంటి షెకేనా సన్నిధిని మోయువారిగా మనలను తయారు చేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన యేసయ్య మీకు స్తోత్రం. ఈ ప్రజలను నీ చేతులకు అప్పగిస్తాం. నీ సన్నిధి మోషే చూశాడు, దావీదు చూశాడు, వీళ్ళందుకే కోరుకుంటున్నారు ప్రభువా మాకు కావాలని. లార్డ్, ఇక్కడ కూర్చుని ఎంతమంది మాటలు విన్నారో వారిలో కూడా ఒక డిజైర్, ఒక తృష్ణ, ఒక కోరిక కలుగ చేయండి. ఐ వాంట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. లెట్ దెమ్ స్టార్ట్ ఫ్రమ్ డౌన్. ఒక చిన్న దాంట్లో నుంచే వాళ్ళు ఆరంభించాలి. ఓమ్ని ప్రెజెన్స్ను గుర్తెరగాలి, ఎమాన్యుయల్ ప్రెజెన్స్ని అట్రాక్ట్ చేయగలగాలి, కార్పొరేట్ ప్రెజెన్స్లోనికి అడుగు పెట్టాలి. ఆ తర్వాత షెకేనా సన్నిధిని వాళ్ళు అనేక మందికి చూపించగలగాలి. హల్లెలూయా. అటువంటి వారిగా ఒక్కొక్కరిని తయారు చేసి ఆశీర్వదిస్తూ ఉన్నా, దీవిస్తూ ఉన్నా, వారిలో ఆ కోరిక డిజైర్ని కలుగ చేసి బహుగా దీవించి రానున్న కాలములో లార్డ్, ఈచ్ వన్ షుడ్ బి అన్ వాకింగ్ ఆల్టర్ ఆఫ్ గాడ్. ఈచ్ వన్ షుడ్ బి ఎ క్యారియర్ ఆఫ్ షెకేనా గ్లోరీ. ద పవర్ మేనిఫెస్టర్స్గా, పవర్ గ్లోరీ కనబడే వారిగా మీరు మలచమని వేడుకుంటూ మీ చేతులకు అప్పగిస్తూ ప్రభువా ప్రతి ఒక్కరిని దీవించమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. ఒక పాట పాడుకుంటూ ఆఫరింగ్ పట్టుకుందాం. ఒక పాట ఫాస్ట్గా.